Hi, good morning, good afternoon, and good evening, my dear students. Welcome to Sri Medha for CA and CMA College. ఈ వీడియోలో జూనియర్ ఇంటర్లో ఉన్న అకౌంటెన్సీ సబ్జెక్ట్ మొత్తం రివిజన్ చేస్తానమ్మా నేను. ఫస్ట్ మనం జూనియర్ ఇంటర్ సబ్జెక్ట్లో ఉన్న టోటల్ చాప్టర్స్ అండ్ దాని వెయిటేజ్ చూద్దాం. ఫస్ట్ మనకి అకౌంటెన్సీ జూనియర్ ఇంటర్మీడియట్ లెవెల్లో 50 మార్క్స్ నాన్న వెయిటేజ్, రిమైనింగ్ 50 మార్క్స్ కామర్స్ థియరిటికల్ పార్ట్ ఉంటుంది. ఫస్ట్ మనకు జూనియర్ ఇంటర్లో ఫస్ట్ చాప్టర్ ఇంట్రడక్షన్. ఇంట్రడక్షన్ చాప్టర్ నుంచి మనకి 2 మార్క్స్ థియరీ క్వశ్చన్ ఒకటి, అలాగే 5 మార్క్స్ థియరీ క్వశ్చన్ ఒకటి రావడానికి ఛాన్స్ ఉంటుందమ్మా. నెక్స్ట్ సెకండ్ చాప్టర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్. ఈ చాప్టర్ వస్తేనే మనకు అకౌంట్స్ అర్థం అవుతుందమ్మా, లేదంటే అకౌంట్స్ రాదు. చాలా చాలా ఇంపార్టెంట్ చాప్టర్, డబుల్ ఎంట్రీ సిస్టమ్. సెకండ్ చాప్టర్ డబుల్ ఎంట్రీ సిస్టమ్. ఈ చాప్టర్ నుంచి 5 మార్క్స్ వెయిటేజ్ వస్తుందమ్మా. 5 మార్క్స్ థియరీ క్వశ్చన్ ఉంటుంది, చాలా చాలా ఇంపార్టెంట్. ఆ చాప్టర్ మొత్తం ఒక్క క్వశ్చనే ఉంటుంది. ఈ క్వశ్చన్ వస్తేనే నెక్స్ట్ ఫార్వర్డ్ తర్వాత చాప్టర్స్ మనకు అర్థం అవుతాయి. నెక్స్ట్ థర్డ్ చాప్టర్ జర్నల్. జర్నల్ చాప్టర్ నుంచి 2 మార్క్స్ వెయిటేజ్ నాన్న, 2 మార్క్స్ ప్రాబ్లం వస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ చాప్టర్ లెడ్జర్. ఈ లెడ్జర్ చాప్టర్ నుంచి 5 మార్క్స్ ప్రాబ్లం ఒకటి వస్తుంది, 2 మార్క్స్ థియరీ క్వశ్చన్ ఒకటి వస్తుందమ్మా. నెక్స్ట్ ఫిఫ్త్ చాప్టర్ సబ్సిడియరీ బుక్స్. సబ్సిడియరీ బుక్స్ ఈ పర్టికులర్ చాప్టర్ నుంచి 5 మార్క్స్ ప్రాబ్లం ఒకటి, 2 మార్క్స్ థియరీ క్వశ్చన్ ఒకటి వస్తుందమ్మా. నెక్స్ట్ సిక్స్త్ చాప్టర్ క్యాష్ బుక్. క్యాష్ బుక్ చాప్టర్ నుంచి 10 మార్క్స్ ప్రాబ్లం ఒకటి, 2 మార్క్స్ థియరీ క్వశ్చన్ ఒకటి వస్తుంది. నెక్స్ట్ సెవెంత్ చాప్టర్ బీఆర్ఎస్. స్టూడెంట్స్ అందరూ కొద్దిగా డిఫికల్ట్గా ఫీల్ అయ్యే చాప్టర్ బీఆర్ఎస్, బ్యాంక్ రికన్సిలియేషన్ స్టేట్మెంట్. 10 మార్క్స్ ప్రాబ్లం ఒకటి, అలాగే 2 మార్క్స్ థియరీ క్వశ్చన్ ఒకటి రావడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఎయిత్ చాప్టర్ ట్రయల్ బ్యాలెన్స్. ట్రయల్ బ్యాలెన్స్ చాప్టర్ వెయిటేజ్ 2 మార్క్స్ అమ్మ. అండ్ నైన్త్ చాప్టర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్, ఎక్కువ వెయిటేజ్ ఉన్న చాప్టర్ ఫైనల్ అకౌంట్స్. ఫైనల్ అకౌంట్స్ చాప్టర్ నుంచి 20 మార్క్స్ ప్రాబ్లం వస్తుందమ్మా, అలాగే 2 మార్క్స్ థియరీ క్వశ్చన్ ఒకటి వస్తుంది. నెక్స్ట్ 10th చాప్టర్ రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్. రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్. ఈ చాప్టర్ నుంచి 5 మార్క్స్ ప్రాబ్లం ఆర్ థియరీ క్వశ్చన్ వస్తుంది, అలాగే 2 మార్క్స్ థియరీ క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ 11th చాప్టర్ జర్నల్ ప్రాపర్. ఈ చాప్టర్ నుంచి 2 మార్క్స్ ప్రాబ్లం ఒకటి వస్తుందమ్మా. అండ్ లాస్ట్ చాప్టర్ అకౌంటింగ్ కాన్సెప్ట్స్. అకౌంటింగ్ కాన్సెప్ట్స్. ఈ చాప్టర్ నుంచి 2 మార్క్స్ థియరీ క్వశ్చన్ అడుగుతాడమ్మా. ఇది టోటల్గా మనకు జూనియర్ ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్న అకౌంటెన్సీ సబ్జెక్ట్లో ఉన్న చాప్టర్స్ అండ్ దాని వెయిటేజ్. ఫస్ట్ ఈ వీడియో చూడడం వల్ల మీకు యూస్ ఏంటంటే, జూనియర్ ఇంటర్లో ఉన్న ప్రతి చాప్టర్ రివైజ్ చేస్తామన్నా, ఓకేనా. సోర్స్ ఏం తీసుకుంటామంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ తీసుకొని మొత్తం నేను మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. టోటల్ 10 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ పెడతాం. ఆ 10 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లో ఫస్ట్ 5 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చాప్టర్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవి మీరు ఫాలో అవి, ఓకేనా, క్లాసెస్ ఫాలో అవి. తర్వాత రిమైనింగ్ 5 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా నార్మల్ స్టూడెంట్ కూడా 50 out of 50 గెయిన్ చేయొచ్చు. మళ్ళీ మీరు మొత్తం టెక్స్ట్ బుక్ మొత్తం చేయని అవసరం కూడా లేదు. జస్ట్ ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన 5 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్, రిమైనింగ్ 5 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ మీరు ప్రాక్టీస్ చేసుకొని ఎగ్జామ్కి వెళ్తే ఈజీగా డ్యామ్ షూర్గా మీరు 50 out of 50 గెయిన్ చేయొచ్చు.
ఓకే, లెట్ us స్టార్ట్ విత్ ఫస్ట్ నేను జోర్నల్ చాప్టర్ స్టార్ట్ చేస్తానమ్మా. మళ్ళీ ఇంట్రడక్షన్ చాప్టరు, డబుల్ ఎంట్రీ సిస్టమ్ అండ్ జోర్నల్, ఫస్ట్ ఇవి బేసిక్ చాప్టర్స్. ఫస్ట్ నేను జోర్నల్ చాప్టర్ స్టార్ట్ చేస్తాను. ఈ జోర్నల్ చాప్టర్లోనే డబుల్ ఎంట్రీ సిస్టమ్ కూడా థియరీ క్వశ్చన్ కవర్ అవుతుంది. మనకు జోర్నల్ రావాలంటే ఫస్ట్ డబుల్ ఎంట్రీ సిస్టమ్ రావాలి. ఓకేనా, ఫస్ట్ జోర్నల్ చాప్టర్ స్టార్ట్ చేస్తాను. ఆ జోర్నల్ చాప్టర్ మనకు అర్థం అవ్వాలంటే ఫస్ట్ డబుల్ ఎంట్రీ సిస్టమ్ కాన్సెప్ట్ ఉంటుంది. ఆ కాన్సెప్ట్ చెప్పిన తర్వాత సమ్స్లోకి వెళ్తాను, జోర్నల్లోకి. ఓకే, జోర్నల్ చాప్టర్ నుంచి మనకి 2 మార్క్స్ ప్రాబ్లం వస్తుందమ్మా, కంపల్సరీగా వస్తుంది. 2 మార్క్స్ ప్రాబ్లం వస్తుంది, ప్రతి క్వశ్చన్ పేపర్లో వస్తుంది, ప్రతి ఇయర్ వస్తుందమ్మా. ఫస్ట్ మనకు ఈ జోర్నల్ చాప్టర్ అర్థం కావాలంటే మనకు డబుల్ ఎంట్రీ సిస్టమ్ చాప్టర్ వచ్చి ఉండాలి. ఒకే ఒక క్వశ్చన్ ఉంటుంది. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. ఓకేనా, మన అకౌంట్స్ రావాలంటే ఫస్ట్ ఈ కాన్సెప్ట్ వచ్చి ఉండాలండి, లేదంటే అకౌంట్స్ ఎవరికి రాదు. ఓకేనా, ఫస్ట్ డబుల్ ఎంట్రీ సిస్టమ్, మనకు అకౌంటెన్సీ రావాలంటే ఈ డబుల్ ఎంట్రీ సిస్టమ్ బాగా ఐడియా ఉండాలమ్మా. డబుల్ ఎంట్రీ సిస్టమ్, డబుల్ ఎంట్రీ సిస్టమ్ was identified by Luca Pacioli. డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఎవరు ఐడెంటిఫై చేశారంటే లుకా ప్యాషియోలి అనే అతను ఐడెంటిఫై చేశాడమ్మా. ఇతను ఇటాలియన్ మర్చెంట్. ఓకేనా, ఇటలీలో ఒక బిజినెస్ మ్యాన్. ఓకేనా, లుకా ప్యాషియోలి అనే అతను ఐడెంటిఫై చేశారు. ఏ ఇయర్లో ఐడెంటిఫై చేశారంటే 1494 ఇయర్లో ఐడెంటిఫై చేశారు డబుల్ ఎంట్రీ సిస్టమ్ని. ఓకే, యాజ్ పర్ డబుల్ ఎంట్రీ సిస్టమ్ అకౌంట్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 3 టైప్స్. చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, చాలా కేర్ఫుల్గా వినాలమ్మా. క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్, క్లాసిఫికేషన్ ఆఫ్ accounts, as per double entry system accounts are classified into 3 types. Number 1, personal account, and number 2, real account, number 3, nominal account. A real account and nominal account is also known as impersonal account. Real account and nominal account is also known as impersonal account. First one, personal account. Personal account relates to all persons. Personal account relates to all persons. Here, persons are classified into 3 types. Number 1, natural person. Number 2, artificial person. And number 3, representative person. Okay, all persons are classified into 3 types. Number 1, natural person, artificial person, representative person. First one, natural person. Natural person covers all human beings. మనుషులందరూ కూడా న్యాచురల్ పర్సన్ కిందకి వస్తారమ్మా. నెక్స్ట్, ఆర్టిఫిషియల్ పర్సన్ కవర్స్ ఆల్ బిజినెస్ ఆర్గనైజేషన్స్. ఎనీ బిజినెస్ ఆర్గనైజేషన్స్ కమ్స్ అండర్ ఆర్టిఫిషియల్ పర్సన్. నెక్స్ట్, రిప్రజెంటేటివ్ పర్సన్ మీనింగ్ ఏంటంటే ఏ పర్సన్ ఆర్ ఏ అకౌంట్ represented by any other person or any other account is known as representative person. ఒక అకౌంట్ కానీ ఒక పర్సన్ కానీ వేరే అకౌంట్తో కానీ వేరే పర్సన్తో కానీ రిప్రజెంట్ చేయబడితే ఆ పర్సన్ని రిప్రజెంటేటివ్ పర్సన్ అంటారమ్మా. ఓకేనా, దీనికి ఎగ్జాంపుల్స్, రిప్రజెంటేటివ్ పర్సన్కి ఎగ్జాంపుల్స్ ఏంటంటే క్యాపిటల్, డ్రాయింగ్స్, prepaid expenses, outstanding expenses,
ఎక్సెట్రా. ఫస్ట్ న్యాచురల్ పర్సన్ చూడండి, న్యాచురల్ పర్సన్ కిందకి ఎవరు కవర్ అవుతారమ్మా? ఆల్ హ్యూమన్ బీయింగ్స్. ఎగ్జాంపుల్స్ తెలుసుగా హ్యూమన్ బీయింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ రాము, సీత, గీత అండ్ కీర్తి ఎక్సెట్రా. ఆల్ హ్యూమన్ బీయింగ్స్ comes under natural person. Next, all business organizations. Examples for business organizations: Tata Limited, Reliance and SBI Bank, Andhra Bank, Infosys, Sri Medha College, etc. This all business organizations comes under artificial person. Now listen, first double entry system was identified by Luca Pacioli in which year? 1494. As per double entry system, accounts are classified into three types. Number 1, personal account, real account and nominal account. Next, personal account. First come to personal account. Personal account relates to all persons. Here persons are classified into how many types again? 3 persons: natural person, artificial person, representative person. Natural person covers all human beings. Artificial person covers all business organizations. Representative person means represented by any other person or any other account. Okay, natural persons ki examples and artificial persons ki example and representative persons ki example nana. ఇప్పుడు న్యాచురల్ పర్సన్ అయినా, ఆర్టిఫిషియల్ పర్సన్ అయినా, రిప్రజెంటేటివ్ పర్సన్ అయినా ఏ అకౌంట్ కిందకి వస్తారు? పర్సనల్ అకౌంట్ కిందకి వస్తారా, రియల్ అకౌంట్ కిందకి వస్తారా, నామినల్ అకౌంట్ కిందకి వస్తారా? పర్సనల్ అకౌంట్ కిందకి వస్తారు. ఎనీ పర్సన్ కమ్స్ అండర్ విచ్ అకౌంట్? పర్సనల్ అకౌంట్. ఓకే, ఈ పర్సనల్ అకౌంట్కి, రియల్ అకౌంట్కి, నామినల్ అకౌంట్కి రూల్స్ ఉంటాయి. వెరీ 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 ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఇవి వస్తేనే మనకు అకౌంట్స్ వస్తుందమ్మా. పర్సనల్ అకౌంట్ రూల్, అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అని కూడా అంటాం. రూల్, పర్సనల్ అకౌంట్ రూల్ ఏంటంటే డెబిట్ ద రిసీవర్, డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్, క్రెడిట్ ద గివర్. ఇది పర్సనల్ అకౌంట్ రూల్. రూల్ ఏంటమ్మా? డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. ఈ రూల్ మీనింగ్ ఏంటంటే డెబిట్ ద రిసీవర్. మనం ఏ ట్రాన్సాక్షన్ అయినా సరే బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలోచించాలి. ఓనర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించకూడదు, కస్టమర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, సప్లయర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరి గురించి ఆలోచించకూడదు. మనం ఇక్కడ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలి. ఎందుకు? మనం బిజినెస్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో ఓకేనా అకౌంటింగ్ చేస్తాం కాబట్టి బిజినెస్ ప్రాఫిట్ ఆర్ లాస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ మనం బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే థింక్ చేయాలి. అంటే మనం బిజినెస్ అనుకోవాలి సింప్లీ. ఓకే, డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. ఈ రూల్ మీనింగ్ ఏంటంటే ఎవరైనా బిజినెస్ ఆర్గనైజేషన్ దగ్గర నుంచి బెనిఫిట్ రిసీవ్ చేసుకుంటే వాడిని డెబిట్ చేయాలి. ఓకేనా, డెబిట్ ద రిసీవర్. ఓకేనా, బిజినెస్ ఆర్గనైజేషన్ దగ్గర నుంచి ఎవరైనా పర్సన్ ఓకేనా బెనిఫిట్ రిసీవ్ చేసుకుంటే వాడు రిసీవర్ అవుతాడు. రిసీవర్ కాబట్టి ఏం చేయాలి? డెబిట్ చేయాలి. నెక్స్ట్, క్రెడిట్ ద గివర్. ఓకేనా, బిజినెస్ ఆర్గనైజేషన్కి ఎవరైనా బెనిఫిట్ ఇస్తే, బెనిఫిట్ గివర్ అయితే ఓకేనా వాడిని ఏం చేయాలంటే, ఆ అకౌంట్ని ఏం చేయాలంటే క్రెడిట్ చేయాలి. ఓకేనా, డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. బిజినెస్ ఆర్గనైజేషన్ దగ్గర నుంచి ఎవరైనా బెనిఫిట్ రిసీవ్ చేసుకుంటే రిసీవర్ కాబట్టి డెబిట్ చేయాలి. బిజినెస్ ఆర్గనైజేషన్కి బెనిఫిట్ ఇస్తే గివర్ కాబట్టి క్రెడిట్ చేయాలి. ఇది పర్సనల్ అకౌంట్. నెక్స్ట్, రియల్ అకౌంట్. నెక్స్ట్ అకౌంట్, సెకండ్ వన్ రియల్ అకౌంట్. Personal account covers to all persons. Real account relates to all assets. Real account relates to all assets. All assets. Asset means asti. Okay. All real account relates to all assets. Here, assets are classified into two types. Here, assets are classified into two types. And asset means asti. Okay, anything which gives benefit to the business organization is known as asset. Okay, ఏదైనా బిజినెస్ ఆర్గనైజేషన్ బెనిఫిట్ ఇస్తే ఓకేనా దాన్ని అసెట్ అంటారు. సింప్లీ మన తెలుగులో చెప్పాలంటే ఆస్తి. హియర్ అసెట్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ టూ టైప్స్. నెంబర్ 1, tangible assets, and number 2, intangible assets. Intangible
assets. Tangible asset means the asset which have physical existence. ఏ అసెట్కి అయితే ఫిజికల్గా ఒక రూపం ఉంటుందో ఆ అసెట్ని టాంజిబుల్ అసెట్ అంటారు. ఇట్ కెన్ బి టచ్ అండ్ ఇట్ కెన్ బి సీన్. టాంజిబుల్ అసెట్ని మనం టచ్ చేయగలం, అలాగే చూడగలం. ఓకేనా? టాంజిబుల్ అసెట్ మీన్స్ ద అసెట్ విచ్ హ్యావ్ ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ నోన్ యాజ్ టాంజిబుల్ అసెట్. ఇట్ కెన్ బి టచ్ అండ్ ఇట్ కెన్ బి సీన్. ఎగ్జాంపుల్స్ ఫర్ టాంజిబుల్ అసెట్స్: ల్యాండ్ అండ్ బిల్డింగ్. ల్యాండ్ అండ్ బిల్డింగ్. మనం ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసామన్నా, మన బిజినెస్కి ఒక ల్యాండ్ అండ్ అలాగే బిల్డింగ్ ఉంది. ఈ ల్యాండ్ అండ్ బిల్డింగ్ అనేది అసెట్. ఏ అసెట్ కిందకి వస్తుంది? టాంజిబుల్ అసెటా, ఇంటాంజిబుల్ అసెటా? ల్యాండ్ అండ్ బిల్డింగ్కి ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ ఉంటుంది. ఇట్ కెన్ బి టచ్ అండ్ ఇట్ కెన్ బి సీన్. ఓకే, ల్యాండ్ అండ్ బిల్డింగ్ అనేది టాంజిబుల్ అసెట్ కిందకి వస్తుంది. నెక్స్ట్ ప్లాంట్ అండ్ మిషనరీ. ప్లాంట్ అండ్ మిషనరీ. ఏదైనా మనం ఒక ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే మనకు ప్లాంట్ అండ్ మిషన్స్ కావాలి. ప్లాంట్ కావాలి, మిషన్ కావాలి. ఓకే, ఇది ఏమవుతుంది? అసెట్ అవుతుంది. ఎందుకంటే దీనివల్ల మనకు బెనిఫిట్ వస్తుంది. ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తాం, ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తే ఓకేనా మార్కెట్లో సేల్ చేస్తాం, సేల్ చేస్తే మనకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఓకే, ప్లాంట్ అండ్ మిషనరీ అనేది అసెట్. టాంజిబుల్ అసెటా, ఇంటాంజిబుల్ అసెటా? ప్లాంట్ అండ్ మిషనరీ ఇట్ హ్యావ్ ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ అండ్ ఇట్ కెన్ బి టచ్ అండ్ ఇట్ కెన్ బి సీన్. నెక్స్ట్ ఫర్నిచర్. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీమేధ కాలేజ్ స్టార్ట్ చేసాం, మనమే స్టార్ట్ చేసాం అనుకుందాం. శ్రీమేధ కాలేజ్ స్టూడెంట్ కూర్చోవాలంటే మనకి ఓకేనా బెంచెస్ కావాలి, ఓకేనా ఒక పోడియం కావాలి, బోర్డు కావాలి, వీటన్నిటిని లేదా ఫ్యాన్స్ కావాలి. వీటన్నిటిని ఏమంటారంటే ఫర్నిచర్ అంటారు. ఓకేనా, ఈ ఫర్నిచర్ అనేది ఏమవుతుందంటే అసెట్ అవుతుంది. ఏ అసెట్? టాంజిబుల్ అసెటా, ఇంటాంజిబుల్ అసెటా? ఇట్ కెన్ బి టచ్ అండ్ ఇట్ కెన్ బి సీన్, విచ్ హ్యావ్ ఫిజికల్ ఎగ్జిస్టెన్సీ ఆల్సో. ఓకేనా, ఫర్నిచర్ ఇస్ అన్ టాంజిబుల్ అసెట్. నెక్స్ట్ మోటార్ వెహికల్స్. మోటార్ వెహికల్స్. మోటార్ వెహికల్స్ కూడా టాంజిబుల్ అసెట్ కిందకి వస్తాయి. నెక్స్ట్ కంప్యూటర్. కంప్యూటర్ మీకు ఆన్లైన్ క్లాసెస్ చెప్పాలంటే ఇక్కడ కంప్యూటర్ కావాలి. కంప్యూటర్ అనేది బిజినెస్కి ఏమవుతుంది? అసెట్ అవుతుంది. టాంజిబులా, ఇంటాంజిబులా? టాంజిబుల్ అసెట్ కిందకి వస్తుంది. నెక్స్ట్ క్యాష్. క్యాష్ ఈజ్ ఆల్సో అసెట్, టాంజిబుల్ అసెట్. అండ్ స్టాక్. స్టాక్ అంటే బ్యాలెన్స్ ఆఫ్ గూడ్స్. ఓకేనా, స్టాక్ అనేది కూడా అసెట్ కిందకి వస్తుందమ్మా, ఎక్సెట్రా. ఇవన్నీ కూడా టాంజిబుల్ అసెట్స్. అండ్ ఇంటాంజిబుల్ అసెట్ చూడండి. ఇంటాంజిబుల్ అసెట్ మీనింగ్ ఏంటి? ద అసెట్ విచ్ డస్ నాట్ హ్యావ్ ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ నోన్ యాజ్ ఇంటాంజిబుల్ అసెట్. ఇట్ కెనాట్ బి టచ్ అండ్ ఇట్ కెనాట్ బి సీన్. ఎగ్జాంపుల్స్ ఫర్ ఇంటాంజిబుల్ అసెట్స్: గుడ్ విల్, పేటెంట్స్, trademarks, copyrights. These are the examples for intangible assets. Nana, first, real account relates to all assets. Assets are classified into how many types? 2 types: tangible assets and intangible assets. Next, tangible assets again classified into 2 types. Tangible assets are also classified into 2 types: current asset and fixed asset. Current asset means the asset which gives benefit to the business organization less than 12 months. ఏ అసెట్ అయితే బిజినెస్ ఆర్గనైజేషన్కి లెస్ దాన్ 12 months బెనిఫిట్ ఇస్తుందో ఆ అసెట్ని కరెంట్ అసెట్ అంటారు. నెక్స్ట్ ఫిక్స్డ్ అసెట్ అంటే ద అసెట్ విచ్ గివ్స్ more than 12 months benefit. More than 12 months or more than 1 year benefit ఇస్తే అసెట్ని ఫిక్స్డ్ అసెట్ అంటాం. లెస్ దాన్ 12 months బెనిఫిట్ ఇస్తే దాన్ని కరెంట్ అసెట్ అంటాం. కానీ ఇప్పుడు కరెంట్ అసెట్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటంటే క్యాష్. క్యాష్ అనేది కరెంట్ అసెట్ కిందకి వస్తుందమ్మా. ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్ వల్ల ఇమ్మీడియట్ బెనిఫిట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక 10,000 పే చేసి గూడ్స్ని పర్చేజ్ చేసావు. నీకు ఆ సప్లయర్ వెంటనే గూడ్స్ ఇచ్చాడు 10,000 పే చేసిన తర్వాత. సేమ్ తర్వాత కొన్ని డేస్ తర్వాత నీకు అప్పుడు 10,000 పే చేసా కదా, నాకు మళ్ళీ గూడ్స్ ఇవ్వమంటే ఇస్తాడా? ఇవ్వడు. అంటే నువ్వు ఆ 10,000 అనే క్యాష్ వల్ల ఇమ్మీడియట్ బెనిఫిట్ ఉంటుంది, ఫ్యూచర్ బెనిఫిట్ ఉంటుందా? ఉండదు. అంటే లెస్ దాన్ 12 months బెనిఫిటే కాబట్టి క్యాష్ అనేది కరెంట్ అసెట్ కిందకి వస్తుంది. నెక్స్ట్ స్టాక్. సేమ్ స్టాక్ కూడా మనం గూడ్స్ సేల్ చేసాం కస్టమర్కి. ఓకేనా, ఎంత వాల్యూ సేల్ చేసాం అంటే 20,000 వాల్యూ ఆఫ్ గూడ్స్ సేల్ చేసాం.
కస్టమర్కి 20,000 మనకి క్యాష్ ఇచ్చేసాడు ఇమీడియట్గా. ఓకేనా, ఇప్పుడు క్యాష్ వల్ల మనకి ఇమీడియట్గా బెనిఫిట్ వస్తుంది. తర్వాత కొన్ని ఆఫ్టర్ సమ్ డేస్ నువ్వు ఆ కస్టమర్ దగ్గరికి వెళ్ళి నీకు అప్పుడు నేను స్టాక్ 20,000 సేల్ చేశాను కదా, నాకు మళ్ళీ క్యాష్ ఇవ్వమంటే ఇస్తాడా? ఇవ్వడు. అంటే స్టాక్ వల్ల కూడా ఇమీడియట్ బెనిఫిట్ ఉంటుంది, ఫ్యూచర్ బెనిఫిట్ ఉండదు. కాబట్టి లెస్ దాన్ 12 months బెనిఫిట్ కాబట్టి స్టాక్ అనేది కూడా కరెంట్ అసెట్స్ కిందకి వస్తుంది. ఇంకా కరెంట్ అసెట్స్కి ఎగ్జాంపుల్ డెటార్స్, బిల్స్ రిసీవబుల్స్, ఎక్సెట్రా. డెటార్స్ మీన్స్ ఓకేనా, మన బిజినెస్ ఆర్గనైజేషన్కి ఎవరైతే అప్పు ఉంటారో వాళ్ళని డెటార్స్ అంటారు నాన్న. బిల్స్ రిసీవబుల్ అనేది సెక్యూరిటీ డాక్యుమెంట్. మనం కస్టమర్స్కి సేల్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి సెక్యూరిటీ పర్పస్ కోసం ఒక బిల్లు తీసుకుంటాం. ఓకేనా, ఆ బిల్లుని బిల్స్ రిసీవబుల్ అంటాం. మనకు రావాలి కాబట్టి మనకు అది అసెట్ అవుతుంది. ఓకేనా, కరెంట్ అసెట్. నెక్స్ట్ ఫిక్స్డ్ అసెట్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటి? ఫిక్స్డ్ అసెట్ అంటే లెస్ దాన్ 12 months బెనిఫిట్ ఇస్తుందా, మోర్ దాన్ 12 months బెనిఫిట్ ఇస్తుందా? మోర్ దాన్ 12 months. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ల్యాండ్ అండ్ బిల్డింగ్ ఉంది. ల్యాండ్ అండ్ బిల్డింగ్ అనేది ఫిక్స్డ్ అసెట్ కరెంట్ అసెట్ అమ్మా? లెస్ దాన్ 12 months బెనిఫిట్ ఇస్తుందా, మోర్ దాన్ 12 months? ఓకేనా, 1 year బెనిఫిట్ ఇస్తుంది నీకు ల్యాండ్ అండ్ బిల్డింగ్. ఓకేనా, మోర్ దాన్ 12 months బెనిఫిట్ ఇస్తుంది, నెంబర్ ఆఫ్ ఇయర్స్ బెనిఫిట్ ఇస్తుంది. కాబట్టి ల్యాండ్ అండ్ బిల్డింగ్ అనేది ఫిక్స్డ్ అసెట్ కిందకి వస్తుందమ్మా. ఫర్నిచర్ కూడా 1 year తర్వాత క్లోజ్ అయిపోతుందా? ఓకేనా, ఇమీడియట్ బెనిఫిట్ ఇస్తుందా, ఫ్యూచర్ బెనిఫిట్ కూడా ఇస్తుందా? ఫ్యూచర్లో కూడా బెనిఫిట్ ఇస్తుంది ఫర్నిచర్. ఫర్ ఎగ్జాంపుల్ బెంచెస్ ఉన్నాయి, ఒక క్లాస్ రూమ్లో 40 benches ఉన్నాయి. అది 1 year బెనిఫిట్ ఇస్తాయా ఆ పర్టికులర్ కాలేజ్కి? నెంబర్ ఆఫ్ ఇయర్స్ బెనిఫిట్ ఇస్తాయి. కాబట్టి మోర్ దాన్ 12 months బెనిఫిట్ ఇస్తే దాన్ని ఏమంటారు? ఫిక్స్డ్ అసెట్ అంటారు. మోటార్ వెహికల్స్ కూడా ఫిక్స్డ్ అసెట్. అండ్ కంప్యూటర్ ఆల్సో ఫిక్స్డ్ అసెట్, ఎక్సెట్రా. ఇవన్నీ కూడా అసెట్ క్లాసిఫికేషన్ అన్న. అసెట్ ఆర్ క్లాసిఫైడ్ ఇన్ 2 types, tangible and intangible. Tangible assets are also classified in 2 types, current asset and fixed asset. Next, రూల్ చాలా ఇంపార్టెంట్. పర్సనల్ అకౌంట్ రూల్ ఏంటమ్మా? డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. అంటే బిజినెస్ దగ్గర నుంచి ఎవరైనా బెనిఫిట్ రిసీవ్ చేసుకుంటే వాళ్ళని డెబిట్ చేయాలి, బిజినెస్కి ఎవరైనా బెనిఫిట్ ఇస్తే గివర్ అయితే క్రెడిట్ చేయాలి. అది పర్సనల్ అకౌంట్ రూల్. ఇది రియల్ అకౌంట్ రూల్. చూడండి, రియల్ అకౌంట్ రూల్ డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. ఇట్ మీన్స్ ఈ రూల్ మీనింగ్ ఏంటంటే డెబిట్ వాట్ కమ్స్ ఇన్. ఓకేనా, రియల్ అకౌంట్ కిందకి ఏం కవర్ అవుతాయమ్మా? అసెట్స్. ఏదైనా ఒక అసెట్ బిజినెస్ లెక్క వస్తే కమ్స్ ఇన్ అయితే డెబిట్ చేయాలి, ఏదైనా ఒక అసెట్ బిజినెస్లో నుంచి వెళ్ళిపోతే గోస్ అవుట్ అయితే క్రెడిట్ చేయాలి. ఇది రూల్ మీనింగ్. డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. బిజినెస్లోకి అసెట్ కమ్స్ ఇన్ వస్తే డెబిట్ చేయాలి. ఓకేనా, బిజినెస్లో నుంచి అసెట్ వెళ్ళిపోతే గోస్ అవుట్ అయితే క్రెడిట్ చేయాలి. ఓకే, ఇది రియల్ అకౌంట్. నెక్స్ట్ నామినల్ అకౌంట్. Nominal account relates to all expenses and losses and all incomes and gains. Here gain means profit. నా పర్సనల్ అకౌంట్ కిందకి ఆల్ పర్సన్స్ కవర్ అవుతారు. రియల్ అకౌంట్ కిందకి ఆల్ అసెట్స్. నామినల్ అకౌంట్ కిందకి ఏం కవర్ అవుతాయమ్మా? ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. ఫస్ట్ ఎక్స్పెన్సెస్ చూద్దాం. ఎక్స్పెన్సెస్ మీన్స్ ఖర్చు. బిజినెస్ ఆర్గనైజేషన్ని మనం రన్ చేయడానికి డే టు డే బిజినెస్ ఆపరేషన్లో మనం స్పెండ్ చేసిన అమౌంట్ని ఎక్స్పెన్సెస్ అంటారు. ఎగ్జాంపుల్స్ ఫర్ ఎక్స్పెన్సెస్: పర్చేజెస్. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ గూడ్స్ సేల్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ పర్చేజ్ చేయాలి. ఒక సప్లయర్ దగ్గర నుంచి పర్చేజ్ చేస్తాం. సప్లయర్ దగ్గర నుంచి పర్చేజ్ చేస్తే వాడికి మనం ఏం పే చేయాలి? క్యాష్ పే చేయాలి. అంటే మనం ఖర్చు పెడుతున్నాం, అంటే పర్చేజ్ అనేది ఎక్స్పెన్సెస్ అవుతుంది. నెక్స్ట్ వేజెస్. ఓకేనా, లేబర్కి పే చేసే అమౌంట్ని వేజెస్ అంటారమ్మ. ఫర్ ఎగ్జాంపుల్ మనం గూడ్స్ పర్చేజ్ చేసాం. ఓకేనా, ఆ గూడ్స్ని ఓకేనా పర్టికులర్ వెహికల్లో నుంచి మన షాప్లో పెట్టడానికి, మన బిజినెస్లో ఓకేనా స్టోర్ చేయడానికి లేబర్ కావాలి. ఓకేనా, గూడ్స్ అన్ని ఓకేనా తీసుకొచ్చి అక్కడ పెట్టడానికి వాళ్ళకి పే చేసే అమౌంట్ని ఏమంటారు? వేజెస్ అంటారు. నెక్స్ట్ వేజెస్ తర్వాత శాలరీస్. ఓకేనా, బిజినెస్ ఆర్గనైజేషన్లో డైలీ వర్కర్కి పే చేసే అమౌంట్ని వేజెస్ అంటారమ్మా.
ఓకేనా. ఎంప్లాయీస్కి పే చేసే అమౌంట్ని శాలరీస్ అంటారు. ఎవ్రీ మంత్ ఓకేనా, ఎవ్రీ మంత్ పే చేస్తాం ఓకేనా, శాలరీస్ అంటాం. నెక్స్ట్ అడ్వర్టైజ్మెంట్. మన ప్రొడక్ట్ గురించి పబ్లిక్కి తెలియాలంటే ఏం చేయాలి, అడ్వర్టైజ్ చేసుకోవాలి ఓకేనా, అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ రెంట్ పెయిడ్. మనకు ఓన్ బిల్డింగ్ లేదు, బిల్డింగ్ రెంట్కి తీసుకున్నాం ఓకేనా, ఎవ్రీ మంత్ రెంట్ పే చేయాలి, రెంట్ పెయిడ్ అనేది కూడా ఎక్స్పెన్స్ అవుతుంది. నెక్స్ట్ ఇంట్రెస్ట్ పెయిడ్. ఇంట్రెస్ట్ పే చేసాం మనం ఇన్వెస్ట్మెంట్ కోసం లోన్ తీసుకున్నాం బ్యాంక్లో నుంచి ఓకేనా, వాడికి కూడా బ్యాంక్ వాడికి ఎవ్రీ ఇయర్ లోన్ ఇంట్రెస్ట్ పే చేయాలి. అప్పుడు ఇంట్రెస్ట్ పెయిడ్ అనేది ఏమవుతుంది, మనకి ఎక్స్పెన్సెస్ అవుతుంది. నెక్స్ట్ ఎక్సెట్రా. నెక్స్ట్ ఇన్కమ్స్కి ఎగ్జాంపుల్స్. పర్చేజెస్ అనేది ఏమవుతుంది, ఎక్స్పెన్సెస్ అవుతుంది. అప్పుడు సేల్, మనం కస్టమర్కి సేల్ చేస్తాం, సేల్ చేస్తే కస్టమర్ మనకు మనీ ఇస్తాడు, అంటే ఇన్కమ్ జనరేట్ అవుతుంది. సేల్స్ అనేది ఏమవుతుందమ్మా, ఇన్కమ్. నెక్స్ట్ ఇప్పుడు రెంట్ పెయిడ్ అనేది ఎక్స్పెన్సెస్ కిందకి వస్తుంది. అదే రెంట్ రిసీవ్డ్ అయితే, రెంట్ రిసీవ్డ్ మనకు ఓన్ బిల్డింగ్ ఉంది, ఆ బిల్డింగ్లో ఫస్ట్ ఫ్లోర్లో మన బిజినెస్ చేసుకుంటున్నాం, సెకండ్ ఫ్లోర్లో వేకెన్సీ ఉంది, వేరే వాళ్ళకి రెంట్కి ఇచ్చాం, వాళ్ళు ఎవ్రీ మంత్ మనకు రెంట్ ఇస్తారు ఓకేనా. అప్పుడు ఆ మనకు రెంట్ ఇస్తారు కాబట్టి రెంట్ రిసీవ్డ్ అవుతుంది, రెంట్ రిసీవ్డ్ అనేది మనకు ఇన్కమ్ అవుతుంది. నెక్స్ట్ ఇంట్రెస్ట్ పెయిడ్ అనేది ఎక్స్పెన్సెస్, అదే ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అయితే ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అనేది ఇన్కమ్ అవుతుంది. కమిషన్ రిసీవ్డ్, కమిషన్ పెయిడ్ అయితే ఎక్స్పెన్స్, అదే కమిషన్ రిసీవ్ చేసుకుంటే ఇన్కమ్ అవుతుంది ఎక్సెట్రా. ఇవి ఎగ్జాంపుల్స్ ఫర్ ఎక్స్పెన్సెస్ అండ్ ఇన్కమ్స్. లాస్కి ఎగ్జాంపుల్స్ ఏంటివి, లాస్ ఫర్ ఎగ్జాంపుల్ బ్యాడ్ డెబ్ట్స్. బ్యాడ్ డెబ్ట్స్ మీన్స్ ద డెట్ విచ్ ఈజ్ నాట్ రికవరబుల్ ఫ్రమ్ ద డెటార్స్. డెటార్స్ అంటే మనకు డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు, వాళ్ళ దగ్గర నుంచి మనకు అమౌంట్ రికవర్ అవ్వట్లేదు, ఐపీ పెట్టేశారు వాళ్ళు మనకి ఇవ్వకుండా, అప్పుడు మనకి ఏమవుతుంది, లాస్ అవుతుంది. లాస్ని ఏమంటామన్నా బ్యాడ్ డెట్స్ అంటాం. బ్యాడ్ డెట్స్ మీన్స్ ద డెట్ విచ్ ఈజ్ నాట్ రికవరబుల్ ఫ్రమ్ ద డెటార్స్. నెక్స్ట్ డిస్కౌంట్ అలౌడ్. మనం కస్టమర్కి 50,000కి సేల్ చేసాం, వాడు తొందరగా అమౌంట్ పే చేయాలని ఫర్ ద పర్పస్ ఆఫ్ ఎంకరేజింగ్ ఎర్లీ పేమెంట్ ఓకేనా, మనం 1,000 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చాం ఓకేనా. వాడు ఎంత ఇస్తాడు, ఇంక మనకు 49,000 ఇస్తాడు, ఇంక 1,000 మనకు వస్తుందా, రాదు, లాస్ ఓకేనా. డిస్కౌంట్ అలౌడ్ అనేది లాస్. నెక్స్ట్ డిప్రిషియేషన్ మీన్స్ డిక్రీజ్ ఇన్ ద వాల్యూ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్. మనకి ఇందాక ఫిక్స్డ్ అసెట్ చెప్పుకున్నాం కదా, మోర్ దాన్ 12 months బెనిఫిట్ ఇస్తే అసెట్ని ఏమంటామా, ఫిక్స్డ్ అసెట్ అంటాం. దాని మీద డిప్రిషియేషన్, ఆ ఫిక్స్డ్ అసెట్ వాల్యూ తగ్గితే దాన్ని డిప్రిషియేషన్ అంటాం, ఇది కూడా లాస్ ఎక్సెట్రా. నెక్స్ట్ గెయిన్ మీన్స్ ప్రాఫిట్ అమ్మ, ప్రాఫిట్. డిస్కౌంట్ అలౌడ్ అనేది లాస్, అదే డిస్కౌంట్ రిసీవ్డ్ అయితే మనం సప్లయర్స్ దగ్గర నుంచి గూడ్స్ పర్చేజ్ చేసాం, 1 lakh పర్చేజ్ చేసాం, సప్లయర్ మనకు డిస్కౌంట్ ఇచ్చాడు, 2,000 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చాడు, ఇప్పుడు ఆ 2,000 రూపీస్ మనకేంటి, ప్రాఫిట్ అవుతుంది, గెయిన్. బ్యాడ్ డెట్స్ అనేది లాస్, అదే బ్యాడ్ డెట్స్ రికవర్డ్ అయితే అమ్మా, బ్యాడ్ డెట్స్ రికవర్డ్. మనకు అమౌంట్ రావనుకొని బ్యాడ్ డెట్స్ అనుకున్నాం, తర్వాత కొన్ని ఇయర్స్ తర్వాత వాడు పే చేశాడు, దాన్ని బ్యాడ్ డెట్స్ రికవర్డ్ అంటారు. బ్యాడ్ డెట్స్ అనేది లాస్ అయితే బ్యాడ్ డెట్స్ రికవర్డ్ ఏమవుతుంది, గెయిన్ అవుతుంది. ఇవి ఎగ్జాంపుల్స్ ఫర్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. ఎక్స్పెన్సెస్, లాసెస్, ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ ఏ అకౌంట్ కిందకి కవర్ అవుతాయమ్మా, పర్సనల్ అకౌంటా, రియల్ అకౌంటా, నామినల్ అకౌంటా, నామినల్ అకౌంట్ కిందకి కవర్ అవుతాయి. ఓకే, రూల్, నామినల్ అకౌంట్ రూల్ ఫర్ నామినల్ అకౌంట్. డెబిట్ all expenses and losses and losses, credit all incomes and gains.
ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ని డెబిట్ చేయాలి. బిజినెస్లో జరిగిన ఈచ్ అండ్ ఎవ్రీ ఎక్స్పెన్స్ అండ్ లాస్ని డెబిట్ చేయాలి. ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ని క్రెడిట్ చేయాలి. ఇది నాన్న చాలా ఇంపార్టెంట్ టాపిక్. డబుల్ ఎంట్రీ సిస్టమ్ కంప్లీట్ అయింది. ఓకే, డబుల్ ఎంట్రీ సిస్టమ్. ఓకే, ఫస్ట్ ఎవరమ్మా ఐడెంటిఫై చేసింది? లుకా పాసియోలి. ఏ ఇయర్లో ఐడెంటిఫై చేశారు? 1494. యాజ్ పర్ డబుల్ ఎంట్రీ సిస్టమ్, అకౌంట్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 3 types. Number 1, personal account, real account, nominal account. Personal account relates to all persons. Here persons are classified into how many types? 3 types. Natural person, artificial person, representative person. Natural person covers all human beings. Artificial person covers all business organizations. Representative person means represented by any other person or any other account. Okay. Personal account rule ఏంటి? Debit the receiver, credit the giver. ఎవరైనా బిజినెస్ కి బెనిఫిట్ ఇస్తే గివర్ అయితే క్రెడిట్ చేయాలి. బిజినెస్ దగ్గర నుంచి ఎవరైనా బెనిఫిట్ రిసీవ్ చేసుకుంటే వాడిని డెబిట్ చేయాలి. ఇది పర్సనల్ అకౌంట్ రూల్. నెక్స్ట్ రియల్ అకౌంట్. రియల్ అకౌంట్ రిలేట్స్ టు ఆల్ అసెట్స్. హియర్ అసెట్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ హౌ మెనీ టైప్స్? 2 types. Tangible asset and intangible asset. Okay, tangible assets are also classified into 2 types. Current assets and fixed assets. All assets comes under real account. Real account rule ఏంటమ్మా? డెబిట్ what comes in, క్రెడిట్ what goes out. ఏదైనా అసెట్ బిజినెస్ లేక వస్తే డెబిట్ చేయాలి, బిజినెస్ నుంచి వెళ్ళిపోతే క్రెడిట్ చేయాలి. ఇది రియల్ అకౌంట్ రూల్. నెక్స్ట్ నామినల్ అకౌంట్. నామినల్ అకౌంట్ రిలేట్స్ టు ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. వాటికి ఎగ్జాంపుల్స్. ఓకే, ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాం. నామినల్ అకౌంట్ రూల్ ఏంటి? డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. బిజినెస్కి అయిన ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ని డెబిట్ చేయాలి, బిజినెస్కి వచ్చిన ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ని క్రెడిట్ చేయాలి. ఇది ఓవరాల్గా డబుల్ ఎంట్రీ సిస్టమ్. ఈ పర్టికులర్ కాన్సెప్ట్ మనకు వస్తేనే ఫర్దర్ చాప్టర్స్ అర్థమవుతాయేమో. చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. 5 మార్క్స్కి కంపల్సరీ అడుగుతాడు ఈ క్వశ్చన్. ఓకేనా, ప్రతి అటెంప్ట్లో ప్రతి క్వశ్చన్ పేపర్లో అడుగుతున్నాడు 5 మార్క్స్కి. ఓకేనా, 90% అడుగుతాడమ్మా. ఓకే, ఈ చాప్టర్ వస్తేనే మనం నెక్స్ట్ చాప్టర్ జర్నల్ వస్తుంది మనకు, సమ్స్ ఎలా చేయాలి ఏంటనేసి. ఓకే, మన ప్రీవియస్ క్లాస్లో డబుల్ ఎంట్రీ సిస్టమ్ చాప్టర్ స్టార్ట్ చేసాం. నెక్స్ట్ చాప్టర్ జర్నల్. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ జర్నల్? Journal means the process of recording business transactions is known as journal. Transactions ni books of accounts lo recording చేసే ప్రాసెస్ ని జర్నల్ అంటాం నాన్న. ఓకేనా, జర్నల్లో ట్రాన్సాక్షన్స్ ఎలా రికార్డ్ చేస్తారంటే క్రోనాలాజికల్ ఆర్డర్లో రికార్డ్ చేస్తాం. క్రోనాలాజికల్ ఆర్డర్ మీన్స్ డేట్ వైజ్. ఫస్ట్ తారీఖు రికార్డ్ చేస్తారు, తర్వాత సెకండ్, తర్వాత థర్డ్, అలా డేట్ వైజ్ రికార్డ్ చేసే దాన్ని క్రోనాలాజికల్ ఆర్డర్ అంటారు. మీనింగ్ ఆఫ్ జర్నల్ అంటే ద ప్రాసెస్ ఆఫ్ రికార్డింగ్ ఆఫ్ ఆల్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఈజ్ నోన్ యాజ్ journal. In journal, transactions are recorded in chronological order. Journal format చూడండి అమ్మా. జర్నల్ మొత్తం 5 కాలమ్స్ ఉంటాయమ్మా. ఫస్ట్ కాలం డేట్ కాలం, నెక్స్ట్ పర్టికులర్స్ కాలం, నెక్స్ట్ లెడ్జర్ ఫోలియో LF, నెక్స్ట్ కాలం డెబిట్ అమౌంట్ అండ్ క్రెడిట్ అమౌంట్. ఫస్ట్ కాలం డేట్, పర్టికులర్స్, LF మీన్స్ లెడ్జర్ ఫోలియో. అంటే ఇక్కడ మనం జర్నల్ ఎంట్రీస్ రాస్తాం కదా, ఆ జర్నల్ ఎంట్రీస్ లెడ్జర్లో ఏ పేజ్ నెంబర్ అయితే ఉంటుందో ఆ పేజ్ నెంబర్ ఇక్కడ రాస్తాం ప్రాక్టికల్గా. ఓకే, నెక్స్ట్ డెబిట్ అమౌంట్ అండ్ క్రెడిట్ అమౌంట్. ఓకే, ఇది ఫార్మాట్ ఆఫ్ జర్నల్. హెడింగ్ జర్నల్ ఎంట్రీస్. సేమ్ మనకు ఆల్రెడీ డబుల్ ఎంట్రీ సిస్టమ్ కాన్సెప్ట్ నేర్చుకున్నాం. అక్కడ నేర్చుకున్న పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్ రూల్స్ని అప్లై చేస్తూ మనం జర్నల్ ఎంట్రీస్ చేయాలి. నేను ఫస్ట్ 10 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ తీసుకున్నాం. ఆ 10 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లో ఫస్ట్ 5 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లో ఉన్న క్వశ్చన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిమైనింగ్ 5 క్వశ్చన్ పేపర్స్లో ఉన్నవి మీరు ప్రాక్టీస్ చేయాలి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, మార్చ్ 2015లో ఇచ్చాడమ్మా. జర్నలైజ్ ద ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్ అన్నాడు. అంటే జర్నల్ ఎంట్రీస్ రాయండి అని అర్థం. ఫస్ట్ డేట్ ఏమన్నాడు? స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాష్ అన్నాడు. స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాష్. బిజినెస్ని స్టార్ట్ చేస్తున్నాం. బిజినెస్లోకి ఏం తీసుకొస్తున్నారు? క్యాష్. ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేస్తారో వాళ్ళని ఏమంటారన్న? ఓనర్ అంటాం. ఓనర్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాడు. బిజినెస్లో స్టార్ట్ చేసేటప్పుడు ఏం తీసుకొస్తున్నాడు? క్యాష్. ఇది ట్రాన్సాక్షన్ మీనింగ్. ఫస్ట్ మీనింగ్ తెలుసుకోవాలి. తర్వాత సెకండ్ వన్ ఏం చేయాలంటే ఆస్పెక్ట్స్ ఐడెంటిఫై చేయాలి.
ఈ పర్టికులర్ ట్రాన్సాక్షన్లో ఎన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయో చూడాలి. ఓకేనా, ప్రతి ట్రాన్సాక్షన్లో డబుల్ ఎంట్రీ సిస్టమ్ ప్రకారం 2 ఆస్పెక్ట్స్ ఉంటాయమ్మా. 1 డెబిట్ ఆస్పెక్ట్ అండ్ క్రెడిట్ ఆస్పెక్ట్. ఫస్ట్ ఆ ఆస్పెక్ట్స్ ఐడెంటిఫై చేయాలి. ఈ ట్రాన్సాక్షన్లో ఆస్పెక్ట్స్ ఏంటేంటివి? క్యాష్ ఒకటి అండ్ ఓనర్. ఇక్కడ నేమ్ ఇవ్వలేదు, సమ్ ఎక్స్ అనుకుందాం. ఎక్స్ ఇస్ ద ఓనర్. ఓకేనా, వీళ్ళిద్దరూ ఈ 2 ఆస్పెక్ట్స్ అవుతాయి. ఫస్ట్ వన్ క్యాష్ తీసుకోండి. క్యాష్ అనేది మనకు పర్సనా, ఎసెటా, ఎక్స్పెన్సా, ఇన్కమ్ అననా? క్యాష్ అనేది మనం డబుల్ ఎంట్రీ సిస్టమ్ నేర్చుకునేటప్పుడు చెప్పాం. క్యాష్ అనేది ఏమవుతుంది? ఎసెట్. ఓకేనా, ఆల్ ఎసెట్స్ కమ్స్ అండర్ విచ్ అకౌంట్? నేచర్ ఆఫ్ అకౌంట్, పర్సనల్ అకౌంట్ ఆర్ రియల్ అకౌంట్ ఆర్ నామినల్ అకౌంట్? క్యాష్ కమ్స్ అండర్ ఎసెట్, ఆల్ ఎసెట్స్ కమ్స్ అండర్ రియల్ అకౌంట్. రియల్ అకౌంట్ కాబట్టి రియల్ అకౌంట్ రూల్ అప్లై చేయాలి. రియల్ అకౌంట్ రూల్ ఏంటి? డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. ఈ పర్టికులర్ ట్రాన్సాక్షన్ లో బిజినెస్ లకి క్యాష్ కమ్స్ ఇన్ గోస్ అవుట్ అమ్మా. ఓనర్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాడు, బిజినెస్ లకి తీసుకొస్తున్నాడు అంటే క్యాష్ కమ్స్ ఇన్ కాబట్టి రియల్ అకౌంట్ రూల్ ప్రకారం క్యాష్ అకౌంట్ ఏమవుతుంది? డెబిట్ అవుతుంది. క్యాష్ అకౌంట్ డెబిట్ అవుతుంది. నెక్స్ట్ ఇంకో సెకండ్ ఆస్పెక్ట్ ఏంటి? ఓనర్ మిస్టర్ ఎక్స్ అనుకున్నాం. ఓనర్ అనేది ఏంటమ్మా? పర్సన్, పర్సనల్ అకౌంట్. డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. పర్సనల్ అకౌంట్ కిందకి వస్తాడు కాబట్టి పర్సన్, నేచురల్ పర్సన్, పర్సనల్ అకౌంట్ రూల్ అప్లై చేయాలి. పర్సనల్ అకౌంట్ రూల్ డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. ఇప్పుడు ఎక్స్ అనే అతను రిసీవరా, గివరా? ఎక్స్ అనేవాడు ఓనర్. మన ఏ ట్రాన్సాక్షన్ అయినా బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే థింక్ చేయాలమ్మా. ఓకేనా, మనం బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే థింక్ చేయాలి. ఇప్పుడు ఓనర్ అనే అతను బిజినెస్ కి క్యాష్ ఇస్తున్నాడు అంటే వాడు గివరా, రిసీవర్ అమ్మా? గివర్. బిజినెస్ కి ఇస్తున్నాడు, గివర్ కాబట్టి పర్సనల్ అకౌంట్ రూల్ ప్రకారం గివర్ అయితే ఏం చేయాలి? క్రెడిట్ చేయాలి. ఓకే, గివర్ కాబట్టి క్రెడిట్ చేస్తాం. కానీ ఓనర్ నేమ్ ని బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో మనం రాయకూడదు. ఓకేనా, ఏం చేయాలి మరి? ఓకేనా, ఇన్వెస్ట్ చేసినప్పుడు క్యాపిటల్ అని రాయాలి. విత్డ్రా చేసుకొని పోయినప్పుడు డ్రాయింగ్స్ అని రాయాలి. ఎందుకు సార్ అంటే బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ అని ఉంటుంది. బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ ప్రకారం బిజినెస్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ ద ఓనర్. ఓకేనా, ఓనర్ ట్రాన్సాక్షన్స్, పర్సనల్ ట్రాన్సాక్షన్స్, బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కంబైన్ చేయకూడదు. ఓకేనా, ఆ కాన్సెప్ట్ చెప్తుంది. ఆ కాన్సెప్ట్ ప్రకారం మనం ఓనర్ నేమ్ ని బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో ఎక్కడా కూడా రాయకూడదు. ఇన్వెస్ట్ చేసినప్పుడు క్యాపిటల్ అని రాయాలి, విత్డ్రా చేసినప్పుడు డ్రాయింగ్స్ అని రాయాలి. ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తున్నాడు, స్టార్ట్ చేస్తున్నాడు అంటే ఇన్వెస్ట్ చేస్తున్నాడు అర్థం అంటే ఏమని రాయాలి? క్యాపిటల్ అని రాయాలి. ఓనర్ ప్లేస్ లో క్యాపిటల్ అని రాయాలి. ఓకేనా, ఇప్పుడు మనకు క్యాష్ అకౌంట్ డెబిట్ అయింది, క్యాపిటల్ అకౌంట్ క్రెడిట్ అయింది. ఇప్పుడు జర్నల్ ఎంట్రీ ఎలా రాయాలి? ఓకే చూడండి, ఫస్ట్ డేట్ కాలంలో డేట్ రాయాలమ్మా. 1 జనవరి 2015. ఫస్ట్ జర్నల్ ఎంట్రీ దేంతో స్టార్ట్ చేయాలంటే డెబిట్ ఆస్పెక్ట్ తోనే స్టార్ట్ చేయాలి. ఈ రెండింటిలో డెబిట్ ఆస్పెక్ట్ ఏది? క్యాష్. క్యాష్ అకౌంట్ డెటార్. ఓకేనా, డిఆర్ ఇండికేట్స్ డెటార్. క్రెడిట్ ఆస్పెక్ట్ దేంతో స్టార్ట్ చేయాలంటే 2 తో స్టార్ట్ చేయాలమ్మా. TO2 తో స్టార్ట్ చేయాలి. క్రెడిట్ ఆస్పెక్ట్ ఏంటి? ఇక్కడ ఓనర్, యాక్చువల్లీ ఓనర్ నేమ్ ఎక్స్, కానీ ఓనర్ నేమ్ రాయకూడదు కాబట్టి ఏమని రాయాలమ్మా? క్యాపిటల్ అకౌంట్ అని రాయాలి. అమౌంట్ ఎంత? 50,000. ఓకేనా, ఇది ఎంట్రీ. ఈ ఎంట్రీని ఎలా ప్రొనౌన్సియేషన్ చేయాలి? క్యాష్ అకౌంట్ డెటార్ టు క్యాపిటల్ అకౌంట్. తర్వాత నరేషన్ రాయాలి. నరేషన్ మీన్స్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ ద జర్నల్ ఎంట్రీ. ఓకే, ఎంట్రీ నరేషన్ ఏమీ లేదమ్మా, బీయింగ్ అని పెట్టి అక్కడ ఇచ్చిన ట్రాన్సాక్షన్ రాసేయడమే. స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాష్, స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాష్. నెక్స్ట్ సెకండ్ వన్, 5th జనవరిన సెకండ్ ట్రాన్సాక్షన్. 5th జనవరిన పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ హరి. పర్చేజ్డ్ ఫ్రమ్ హరి అన్నాడమ్మా. ఏం పర్చేజ్ చేశారో చెప్పలేదు, అలా పర్టికులర్గా ఏం మెన్షన్ చేయకపోతే గూడ్స్ పర్చేజ్ చేస్తున్నట్టేనన్నా. ఓకేనా, పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ హరి. హరి అనే పర్సన్ దగ్గర నుంచి మనం అంటే ఎవరమ్మా? ఇక్కడ బిజినెస్. ఎవరి ట్రాన్సాక్షన్ ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ థింక్ చేయాలి? బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే థింక్ చేయాలి. ఓకేనా, మనం అంటే ఎవరు ఇక్కడ? బిజినెస్. ఇప్పుడు పర్చేజ్ చేస్తున్నాం, ఎవరి దగ్గర నుంచి పర్చేజ్ చేస్తున్నాం? హరి అనే పర్సన్ దగ్గర నుంచి. ఈ ట్రాన్సాక్షన్ లో నేమ్ ఆఫ్ ద ఆస్పెక్ట్స్ ఏమొస్తాయంటే పర్చేజెస్ అండ్ హరి. ఈ 2 ఆస్పెక్ట్స్, నేమ్ ఆఫ్ ద ఆస్పెక్ట్స్. ఫస్ట్ పర్చేజెస్ తీసుకోండి. పర్చేజెస్ అనేది పర్సనా, ఎసెటా, ఎక్స్పెన్సా, ఇన్కమ్ అమ్మా? ఎక్స్పెన్స్ అవుతుంది బిజినెస్ కి. కాబట్టి ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ కమ్స్ అండర్ విచ్ నేచర్ ఆఫ్ అకౌంట్? నామినల్ అకౌంట్. నామినల్ అకౌంట్ కాబట్టి నామినల్ అకౌంట్ రూల్ అప్లై చేయాలి. నామినల్ అకౌంట్ రూల్ ఏం చెప్తుంది? డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. ఇప్పుడు ఎక్స్పెన్స్ కాబట్టి పర్చేస్ అకౌంట్ ఏమవుతుందమ్మా? డెబిట్ అవుతుంది. హరి, నెక్స్ట్ హరి రండి. హరి అనే అతను ఏమవుతాడు? పర్సన్, నేచురల్ పర్సన్. నేచురల్ పర్సన్ అయినా, ఆర్టిఫిషియల్ పర్సన్ అయినా, రిప్రజెంటేటివ్ పర్సన్ అయినా, ఆల్ పర్సన్స్ కమ్స్ అండర్ విచ్ నేచర్ ఆఫ్ అకౌంట్? పర్సనల్ అకౌంట్. కాబట్టి పర్సనల్ అకౌంట్ రూల్ అప్లై చేయాలి. పర్సనల్ అకౌంట్ రూల్ ఏంటి? డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. మనం పర్చేజ్ చేస్తున్నాం హరి దగ్గర నుంచి.
హరి మనకి ఇస్తాడు అంటే రిసీవరా గివర్ అమ్మా, అతను మనకి ఇస్తున్నాడు అంటే గివర్. గివర్ కాబట్టి ఏం చేయాలమ్మా, క్రెడిట్ చేయాలి. పర్సనల్ అకౌంట్ రూల్ ప్రకారం గివర్ కాబట్టి క్రెడిట్ చేయాలి. అంటే ఇప్పుడు పర్చేజెస్ అకౌంట్ డెబిట్ అయింది, హరి అకౌంట్ క్రెడిట్ అయింది. జర్నల్ ఎంట్రీ ఎలా రాయాలి, డెబిట్ ఆస్పెక్ట్ తో స్టార్ట్ చేయాలా, క్రెడిట్ ఆస్పెక్ట్ తో స్టార్ట్ చేయాలా, డెబిట్ ఆస్పెక్ట్ తో స్టార్ట్ చేయాలి. డెబిట్ ఆస్పెక్ట్ ఏంటి రెండిట్లో, పర్చేజెస్ అకౌంట్ డెటార్. క్రెడిట్ ఆస్పెక్ట్ దేంతో స్టార్ట్ చేయాలి, 2తో. 2 క్రెడిట్ ఆస్పెక్ట్ ఏంటమ్మా, హరి అకౌంట్. అమౌంట్ ఎంత, 30,000. నరేషన్ మీన్స్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ ద జర్నల్ ఎంట్రీ. బీయింగ్ పర్చేజెస్ ఫ్రమ్ హరి, బీయింగ్ అని చెప్పి వాడు ఇచ్చిన ట్రాన్సాక్షన్ రాయడమే, పర్చేజ్డ్ ఫ్రమ్ హరి. ఓకే, నెక్స్ట్ ట్రాన్సాక్షన్ సోల్డ్ గూడ్స్ ఫర్ క్యాష్. గూడ్స్ ని సేల్ చేస్తున్నాం, ఎలా, బై వే ఆఫ్ క్యాష్, చెక్, క్రెడిట్ అంటే ఓకేనా, క్యాష్ అని ఇచ్చాడమ్మా. ఇప్పుడు నేమ్ ఆఫ్ ది ఆస్పెక్ట్స్ ఏమొస్తాయి, సేల్స్ ఒకటి అండ్ క్యాష్. ఫస్ట్ కమ్ టు సేల్స్. సేల్ చేస్తే ఓకేనా రెవెన్యూ జనరేట్ అవుతుంది, అంటే ఇన్కమ్ మనకు బిజినెస్కి ఏమవుతుంది, ఇన్కమ్ అవుతుంది. ఓకేనా, ఇన్కమ్స్ కాబట్టి ఏ అకౌంట్ అమ్మా, పర్సనల్ అకౌంటా, రియల్ అకౌంటా, నామినల్ అకౌంటా, నామినల్ అకౌంట్. డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. సేల్స్ అనేది ఇన్కమ్ కాబట్టి నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం క్రెడిట్ చేయాలి. నెక్స్ట్ ఇంకొక ఆస్పెక్ట్ ఏంటి, క్యాష్. క్యాష్ అనేది ఏంటమ్మా, అసెట్, కరెంట్ అసెట్. ఆల్ అసెట్స్ కమ్స్ అండర్ రియల్ అకౌంట్. డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. ఇప్పుడు మనం సేల్ చేస్తే బిజినెస్కి క్యాష్ వస్తుందా, వెళ్ళిపోతుందా బిజినెస్కి, ఓకేనా, మనం బిజినెస్ అనుకోవాలి. మనం సేల్ చేస్తే మనకు క్యాష్ కమ్స్నా గోస్ అవుటా, కమ్స్ ఇన్ కాబట్టి ఏం చేయాలి, డెబిట్ చేయాలి. ఓకేనా, ఇప్పుడు సేల్స్ అకౌంట్ క్రెడిట్ అయింది, క్యాష్ అకౌంట్ డెబిట్ అయింది. జర్నల్ ఎంట్రీ ఎలా రాయాలి, జర్నల్ ఎంట్రీ డెబిట్ ఆస్పెక్ట్తో స్టార్ట్ చేయాలి. క్యాష్ అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్. Cash account debtor to sales account, amount 20,000. Narration being goods sold for cash. Goods sold for cash. Next transaction 12th January na wages paid అన్నాడు. wages pay చేసాం బై వే ఆఫ్ క్యాష్, చెక్ ఏమైనా చెప్పాడమ్మా, ఏం చెప్పలేదంటే ఏం తీసుకోవాలంటే క్యాష్ అని తీసుకోవాలమ్మా. పే చేసామన్నారు బై వే ఆఫ్ క్యాష్, చెక్ ఏం చెప్పలా అంటే ఏం తీసుకోవాలి, క్యాష్. ఇప్పుడు నేమ్ ఆఫ్ ది ఆస్పెక్ట్స్ ఏమొస్తాయి, వేజెస్ అండ్ క్యాష్. కమ్ టు వేజెస్. లేబర్కు పే చేసిన అమౌంట్ని వేజెస్ అంటాం. ఓకేనా, వేజెస్ పే చేసామంటే బిజినెస్కి ఎక్స్పెన్స్ ఇన్కమ్, ఎక్స్పెన్సెస్. ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ కమ్స్ అండర్ నామినల్ అకౌంట్. నామినల్ అకౌంట్ ఏం చెప్తుంది, ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ని డెబిట్ చేయాలని చెప్తుంది, డెబిట్. ఓకే, నెక్స్ట్ క్యాష్. క్యాష్ అనేది ఏంటి, అసెట్. ఆల్ అసెట్స్ కమ్స్ అండర్ రియల్ అకౌంట్. డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. పే చేసాం వేజెస్, క్యాష్ కమ్స్ నా గోస్ అవుటా, గోస్ అవుట్. బిజినెస్ లో నుంచి వెళ్ళిపోతుంది క్యాష్ కాబట్టి గోస్ అవుట్ అయితే ఏం చేయాలి, క్రెడిట్ చేయాలి. ఎంట్రీ ఏమొస్తుందమ్మా, డెబిట్ అయింది ఏంటి, వేజెస్ అంటే వేజెస్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. వేజెస్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్, amount 800. Narration being wages paid. కంప్లీటా. సేమ్ ఇవే మోడల్ జర్నల్ ఎంట్రీస్ నుంచి 2 మార్క్స్కి వస్తాయన్నాను. ఈ క్వశ్చన్ ఎప్పుడు ఇచ్చారంటే మార్చ్ 2015లో ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మార్చ్ 2016లో ఇచ్చారమ్మా. మార్చ్ 2016 ఫార్మాట్ డేట్, పర్టికులర్స్, ఎల్ఎఫ్, డెబిట్ అమౌంట్, క్రెడిట్ అమౌంట్. ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఏమని ఇచ్చాడు, ఆన్ 1st January 2016 దినేష్ స్టార్టెడ్ బిజినెస్. ఓకేనా, విత్ 6,000 అన్నాడమ్మా. దినేష్ అనే అతను బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాడు. బిజినెస్ లకి ఎంత తీసుకొస్తున్నాడు, 6,000. ఓకేనా, ఎలా, బై వే ఆఫ్ క్యాష్, చెక్ ఏం చెప్పకపోతే ఏం తీసుకోవాలి మనం, క్యాష్ తీసుకోవాలి. ఓకేనా,
అంటే దినేష్ అనే అతను ఓనర్, బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాడు. బిజినెస్లోకి ఎంత తీసుకొస్తున్నాడమ్మా? 6,000. దీని నేమ్ ఆఫ్ ద ఆస్పెక్ట్స్ ఏమొస్తాయి ఈ ట్రాన్సాక్షన్లో? దినేష్ ఒకటి, క్యాష్ ఒకటి. కమ్ టు దినేష్. దినేష్ అనే అతను ఏంటమ్మా? పర్సనల్ అకౌంట్. డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. ఇప్పుడు దినేష్ బిజినెస్లోకి తీసుకొస్తున్నాడు, బిజినెస్కి ఇస్తున్నాడు అని అర్థం. అంటే గివర్, బిజినెస్కి ఇస్తున్నాడు, గివర్ కాబట్టి ఏం చేయాలి? క్రెడిట్ చేయాలి. కానీ ఓనర్ నేమ్ని బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో రాయచ్చా? రాయకూడదు. కాబట్టి ఏం చేయాలి? ఇన్వెస్ట్ చేసినప్పుడు క్యాపిటల్ అని రాయాలి, విత్డ్రా చేసినప్పుడు డ్రాయింగ్స్ అని రాయాలి. ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తున్నాడు కాబట్టి ఏమని రాయాలమ్మా? ఓనర్ నేమ్ ప్లేస్లో క్యాపిటల్ అని రాయాలి. ఓకే, నెక్స్ట్ క్యాష్. కమ్ టు క్యాష్. క్యాష్ అనేది తెలుసుగా, అసెట్. ఆల్ అసెట్స్ కమ్స్ అండర్ రియల్ అకౌంట్. డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. ఓనర్ బిజినెస్లోకి తీసుకొస్తున్నాడు క్యాష్, అంటే క్యాష్ కమ్స్ ఇన్ కాబట్టి ఏం చేయాలి? డెబిట్ చేయాలి. ఎంట్రీ ఏమొస్తుందమ్మా? డెబిట్ ఆస్పెక్ట్తో స్టార్ట్ చేయాలి ఎంట్రీ. ఓకేనా? ఎంట్రీ ఏమొస్తుంది? క్యాష్ అకౌంట్ డెటార్ టు క్యాపిటల్ అకౌంట్ ఆన్ 1st January 2016. క్యాష్ అకౌంట్ డెటార్ టు క్యాపిటల్ అకౌంట్. అమౌంట్ 6,000. Narration being Dinesh started business with cash. Dinesh started business. Next transaction on 2nd January 2016. ఏమన్నాడు? బాట్ ఫర్నిచర్ ఫర్ క్యాష్ అన్నాడు. బాట్ అంటే ఏంటంటే పర్చేజ్. బాట్ అంటే పర్చేజ్ అని అర్థం. ఓకే, ఏం పర్చేజ్ చేసామమ్మా? ఫర్నిచర్ పర్చేజ్ చేసాం. ఫర్నిచర్ పర్చేజ్ చేసాం. ఫర్నిచర్ అంటే ఏంటమ్మా? అసెట్. ఫర్నిచర్ అనేది ఏంటి? అసెట్ అమ్మ. ఇక్కడ నువ్వు గూడ్స్ పర్చేజ్ చేయట్లా, ఫర్నిచర్ అసెట్ పర్చేజ్ చేస్తున్నావు. ఓకేనా? ఎలా పర్చేజ్ చేస్తున్నావు? బై వే ఆఫ్ క్యాషా, చెక్కా? క్యాష్ అని చెప్పాడు. ఇప్పుడు మన ఆస్పెక్ట్స్ ఏం తీసుకోవాలి చెప్పండి? బాట్ అంటే ఏంటి? పర్చేజెస్ని ఆస్పెక్ట్గా కన్సిడర్ చేయొచ్చా అంటే చేయకూడదు. పర్చేజెస్ ఎప్పుడు తీసుకుంటామంటే ఓన్లీ గూడ్స్ పర్చేజ్ చేసినప్పుడే పర్చేజెస్ని ఆస్పెక్ట్గా కన్సిడర్ చేయాలి. అసెట్ పర్చేజ్ చేసినా, సేల్ చేసినా ఆ పర్టికులర్ అసెట్ని మనం ఆస్పెక్ట్గా కన్సిడర్ చేసి రూల్స్ అప్లై చేయాలి. ఓకే, ఇక్కడ నేమ్ ఆఫ్ ది ఆస్పెక్ట్స్ ఫర్నిచర్ అండ్ క్యాష్. ఫర్నిచర్ అనేది ఏంటి? అసెట్. ఏ అసెట్ అమ్మా? ఫిక్స్డ్ అసెట్. మోర్ దెన్ 12 months బెనిఫిట్ ఇస్తే అసెట్ ఏమంటారు? ఫిక్స్డ్ అసెట్. ఎనీ అసెట్, ఆల్ అసెట్స్ కమ్స్ అండర్ రియల్ అకౌంట్. రియల్ అకౌంట్ రూల్. డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. మనం అంటే ఎవరు? బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేయాలి ప్రతి పాయింట్. మనం అంటే బిజినెస్ అనుకుంటాం సింపుల్గా. ఓకే, ఇప్పుడు ఫర్నిచర్ పర్చేజ్ చేసామంటే మనకు ఫర్నిచర్ కమ్స్ నా గోస్ అవుటా? కమ్స్ ఇన్ వస్తుంది కాబట్టి ఏం చేయాలమ్మా? డెబిట్ చేయాలి ఫర్నిచర్ అకౌంట్. నెక్స్ట్ క్యాష్ అనేది ఏంటి? అది కూడా అసెటే, కరెంట్ అసెట్. డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. మనం ఫర్నిచర్ పర్చేజ్ చేసాం, క్యాష్ పే చేస్తాం. అంటే ఇప్పుడు క్యాష్ కమ్స్ నా గోస్ అవుటా? గోస్ అవుట్ కాబట్టి క్యాష్ అకౌంట్ ఏమవుతుంది? క్రెడిట్ అవుతుంది. ఓకే, ఎంట్రీ ఏమొస్తుందమ్మా? డెబిట్ ఆస్పెక్ట్ ఏంటి వీటిలో? ఫర్నిచర్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. అమౌంట్ 2,000. డెబిట్ కాలంలో 2,000, అలాగే క్రెడిట్ కాలంలో 2,000. నరేషన్ బీయింగ్ అక్కడ ఇచ్చిన ట్రాన్సాక్షన్ రాసేయడమే. బాట్ ఫర్నిచర్ ఫర్ క్యాష్. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ క్యాష్ సేల్స్ అన్నారు. థర్డ్ డేట్న క్యాష్ సేల్స్, దట్ మీన్స్ గూడ్స్ సోల్డ్ ఫర్ క్యాష్ అని అర్థం. క్యాష్ సేల్స్ అంటే మనం గూడ్స్ని సేల్ చేస్తున్నాం. ఎలా? బై వే ఆఫ్ క్యాష్ ఆ చెక్ అంటే క్యాష్ అని అర్థం. నేమ్ ఆఫ్ ది ఆస్పెక్ట్స్ ఏమొస్తాయంటే క్యాష్ అండ్ సేల్స్. ఫస్ట్ కమ్ టు క్యాష్. క్యాష్ ఈజ్ అన్ కరెంట్ అసెట్. ఆల్ అసెట్స్ కమ్స్ అండర్ రియల్ అకౌంట్. డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. సేల్ చేసాం గూడ్స్ని, అప్పుడు మనకు క్యాష్ కమ్స్ ఇన్ అవుతుందమ్మా. కమ్స్ ఇన్ కాబట్టి ఏం చేయాలి? డెబిట్ చేయాలి. ఓకేనా? క్యాష్ అకౌంట్ డెబిట్ అవుతుంది. నెక్స్ట్ సేల్స్ అనేది ఏంటి? ఇన్కమ్స్ అనే అకౌంట్ నామినల్ అకౌంట్. నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం ఇన్కమ్స్ ఏం చేయాలి? క్రెడిట్ చేయాలి. డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. ఇన్కమ్ కాబట్టి క్రెడిట్ చేస్తాం. ఓకే, జర్నల్ ఏంటి? దేంతో స్టార్ట్ చేయాలి? డెబిట్ ఆస్పెక్ట్తో స్టార్ట్ చేయాలి. డెబిట్ ఆస్పెక్ట్ ఏంటి? క్యాష్ అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్. అమౌంట్ 1,000.
నరేషన్ బీయింగ్ గూడ్స్ సోల్డ్ ఫర్ క్యాష్. ఓకే, నెక్స్ట్ ట్రాన్సాక్షన్. ఫోర్త్ డేట్న ఏమన్నాడమ్మా, పెయిడ్ రెంట్ అన్నాడు. పెయిడ్ రెంట్ పే చేసాం. ఎలా? బై వే ఆఫ్ క్యాషా చెక్కా చెప్పలేదంటే ఎలా తీసుకుంటాం మనం? క్యాష్. ఇప్పుడు నేమ్ ఆఫ్ ది ఆస్పెక్ట్స్ ఏమొస్తాయి? క్యాష్ అండ్ రెంట్ పెయిడ్. కమ్ టు రెంట్ పెయిడ్ అనేది ఏమవుతుందమ్మా బిజినెస్కి? ఎక్స్పెన్సెస్ అవుతుంది. ఎక్స్పెన్సెస్ అన్ని ఏం చేయాలి? నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం డెబిటా క్రెడిటా? డెబిట్ చేయాలి. నామినల్ అకౌంట్ కిందకి వస్తాయి ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. ఓకేనా? రూల్ ఏంటి? నామినల్ అకౌంట్ రూల్ డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. ఎక్స్పెన్స్ కాబట్టి ఏం చేయాలమ్మా? డెబిట్ చేయాలి. నెక్స్ట్ క్యాష్ అనేది ఏంటి? అసెట్. డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్, రియల్ అకౌంట్. ఓకేనా? పే చేసామంటే క్యాష్ అనేది గోస్ అవుట్ కాబట్టి క్యాష్ అకౌంట్ ఏమవుతుంది? క్రెడిట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు జర్నల్ ఎంట్రీ ఎలా రాయాలి? డెబిట్ ఆస్పెక్ట్తో స్టార్ట్ చేయాలి. ఓకేనా? డెబిట్ ఆస్పెక్ట్ ఏంటి ఇక్కడ? రెంట్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. క్రెడిట్ ఆస్పెక్ట్ ఏంటమ్మా? క్యాష్. అమౌంట్ ఎంత? 700. నరేషన్ బీయింగ్ రెంట్ పెయిడ్ బై క్యాష్. బీయింగ్ రెంట్ పెయిడ్ బై క్యాష్. కంప్లీటా? అదే ఒకవేళ రెంట్ పెయిడ్ బై చెక్ అంటే క్యాష్ ప్లేస్లో ఏం రాస్తాం? బ్యాంక్ అని రాయాలి. ఓకే, నెక్స్ట్ కంప్లీటా? నెక్స్ట్ ప్రాబ్లం మే 2016లో ఇచ్చాడమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ 2 మార్క్స్కి. మే 2016లో. ఓకే, జర్నలైజ్ ద ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్ అన్నాడు. ఓకేనా? ఫార్మాట్ ఏంటమ్మా? డేట్, జర్నల్ ఎంట్రీస్ ఫార్మాట్ డేట్, పర్టికులర్స్, LF, డెబిట్ అమౌంట్, అలాగే క్రెడిట్ అమౌంట్. హెడింగ్ ఏమని పెట్టాలి? జర్నల్ ఎంట్రీస్ అని పెట్టాలి. హెడింగ్ జర్నల్ ఎంట్రీస్. ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఏమన్నాడమ్మా? ఆన్ 4th January 2015 సేల్స్ అన్నాడు. జస్ట్ సేల్స్. ఎలా సేల్ చేసాం, ఏం సేల్ చేసాం ఏం చెప్పలేదు. జస్ట్ సేల్స్ అంటే ఏం చేసినట్టు, ఏం సేల్ చేసినట్టు? గూడ్సా అసెటా? గూడ్స్ సేల్ చేసినప్పుడు. ఓకేనా? ఏం చెప్పలేదంటే మనం గూడ్స్ సేల్ చేసినట్లే అమ్మా. ఎలా సేల్ చేసామో చెప్పలేదు. బై వే ఆఫ్ క్యాషా చెక్కా క్రెడిటా ఏం చెప్పకపోతే ఏం తీసుకోవాలి? క్యాష్. నేమ్ ఆఫ్ ది ఆస్పెక్ట్స్ ఏమొస్తాయమ్మా? సేల్స్ అండ్ క్యాష్. సేల్స్ అనేది ఏమవుతుంది? ఇన్కమ్. ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ కమ్స్ అండర్ నామినల్ అకౌంట్. నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం సేల్స్ అనేది ఇన్కమ్ కాబట్టి ఇన్కమ్ అయితే ఏం చేయాలమ్మా? క్రెడిట్ చేయాలి. డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. ఓకేనా? సేల్స్ అనేది ఏమవుతుంది? క్రెడిట్ అవుతుంది. నెక్స్ట్ ఆస్పెక్ట్ ఏంటి? క్యాష్. క్యాష్ అనేది ఏంటమ్మా? అసెట్, రియల్ అకౌంట్, డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. సేల్ చేస్తే క్యాష్ వస్తుంది బిజినెస్లోకి, కమ్స్ ఇన్ కాబట్టి ఏం చేయాలి? డెబిట్ చేయాలి. ఎంట్రీ ఏమని వస్తుందమ్మా? డెబిట్ ఆస్పెక్ట్తోనే స్టార్ట్ చేయాలి. ఇప్పుడు జర్నల్ ఎంట్రీ క్యాష్ అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్. హౌ మచ్? 20,000. తర్వాత నరేషన్ మీరు రాయండి అమ్మా. నరేషన్ ఏం లేదు, జస్ట్ బీయింగ్ అని పెట్టి వాడు ఇచ్చిన ట్రాన్సాక్షన్ రాయడమే. ఓకేనా? బీయింగ్ సేల్ చేస్తున్నాం, గూడ్స్ సోల్డ్ ఫర్ క్యాష్. నెక్స్ట్ 8th డేట్న సోల్డ్ ఫర్నిచర్ అన్నాడు. ఏమన్నాడమ్మా? సోల్డ్ ఫర్నిచర్. నాన్న ఏం సేల్ చేశారమ్మా? అసెట్ సేల్ చేశారా? గూడ్స్ సేల్ చేశారా? అసెట్ సేల్ చేశారమ్మా. ఓకేనా? ఇప్పుడు మన ఆస్పెక్ట్ ఏం తీసుకోవాలి? సేల్స్ని ఆస్పెక్ట్గా కన్సిడర్ చేయాలా? ఫర్నిచర్ని ఆస్పెక్ట్గా కన్సిడర్ చేయాలా? పర్చేజెస్ సేల్స్ ఎప్పుడు ఆస్పెక్ట్గా కన్సిడర్ చేస్తామంటే గూడ్స్ పర్చేజ్ చేసినప్పుడు లేదా గూడ్స్ సేల్ చేసినప్పుడు. అసెట్స్ పర్చేజ్ చేసినప్పుడు ఆ పర్టికులర్ అసెట్నే మనం ఆస్పెక్ట్గా కన్సిడర్ చేయాలమ్మా. ఫర్నిచర్ అనేది ఆస్పెక్ట్. ఎలా పర్చేజ్ చేసాం? బై వే ఆఫ్ క్యాష్ చెక్ ఏం చెప్పకపోతే ఏం తీసుకోవాలి? క్యాష్. ఇప్పుడు నేమ్ ఆఫ్ ది ఆస్పెక్ట్స్ ఏమొస్తాయి ట్రాన్సాక్షన్లో? ఫర్నిచర్ అండ్ క్యాష్. ఫస్ట్ కమ్ టు ఫర్నిచర్. ఫర్నిచర్ అనేది ఏంటి? అసెట్, ఫిక్స్డ్ అసెట్. ఆల్ అసెట్స్ కమ్స్ అండర్ రియల్ అకౌంట్. డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. సేల్ చేసాం ఫర్నిచర్ అంటే ఫర్నిచర్ వెళ్ళిపోతుంది. కమ్స్ ఇన్ గోస్ అవుటా? గోస్ అవుట్. గోస్ అవుట్ కాబట్టి ఏం చేయాలమ్మా? ఫర్నిచర్ క్రెడిట్ అవుతుంది. నెక్స్ట్ క్యాష్ అనేది కరెంట్ అసెట్.
రియల్ అకౌంట్. డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. ఓకే, ఇప్పుడు మనం సేల్ చేస్తే క్యాష్ బిజినెస్లోకి వస్తుంది. ఫర్నిచర్ సేల్ చేసాం, మనకు క్యాష్ వస్తుంది. మనకంటే ఎవరికి? బిజినెస్కి. ఓకేనా, క్యాష్ కమ్స్ ఇన్ కాబట్టి ఏం చేయాలమ్మా? డెబిట్ చేయాలి. ఓకేనా, ఎంట్రీ ఏమని వస్తుంది? ఎంట్రీ డెబిట్తోనే స్టార్ట్ చేయాలి. క్యాష్ అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్. అమౌంట్ ఎంత? 10,000. నరేషన్ బీయింగ్ ఫర్నిచర్ సోల్డ్, అంతే. నెక్స్ట్ 10th డేట్నా ఏమన్నాడు? క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ భారతి అన్నాడు. నెక్స్ట్ డేట్న క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ భారతి. ఓకే, నేమ్ ఆఫ్ ద ఆస్పెక్ట్స్ ఏమొస్తాయమ్మా? భారతి అనే పర్సన్ దగ్గర నుంచి మనం క్యాష్ రిసీవ్ చేసుకున్నాం. నేమ్ ఆఫ్ ద ఆస్పెక్ట్స్ క్యాష్ అండ్ భారతి. క్యాష్ అనేది ఏంటమ్మా? అసెట్. ఆల్ అసెట్స్ కమ్స్ అండర్ రియల్ అకౌంట్. డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. మనం రిసీవ్ చేసుకున్నాం అంటే క్యాష్ కమ్స్ ఇన్ గోస్ అవుటా? కమ్స్ ఇన్ కాబట్టి డెబిట్ చేయాలి. నెక్స్ట్ భారతి. భారతి అనేవాడు ఏంటి? పర్సన్. పర్సనల్ అకౌంట్. డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. మనం ఆవిడ దగ్గర నుంచి రిసీవ్ చేసుకుంటున్నాం అంటే ఆవిడ మనకి ఇస్తుందా, మన దగ్గర నుంచి తీసుకుంటుందా? మనకి ఇస్తుంది అంటే గివర్. గివర్ కాబట్టి ఏం చేయాలి? క్రెడిట్ చేయాలి. ఓకేనా, ఎంట్రీ ఏమని వస్తుందమ్మా? డెబిట్ ఆస్పెక్ట్తో స్టార్ట్ చేయాలి. క్యాష్ అకౌంట్ డెటార్ టు భారతి అకౌంట్. డేట్ 10th డేట్నా క్యాష్ అకౌంట్ డెటార్ టు భారతి అకౌంట్. అమౌంట్ 12,000. నరేషన్ మీరు రాయండి అమ్మా. బీయింగ్ అని చెప్పి వాడు ఇచ్చిన ట్రాన్సాక్షన్ రాయడమే అమ్మా నరేషన్. ఓకే, నెక్స్ట్ డేట్నా 20th డేట్నా పర్చేజ్డ్ గూడ్స్ అన్నాడు. ఎంత? 10,000. ఎలా పర్చేజ్ చేసాం? బై వే ఆఫ్ క్యాషా, చెక్కా, క్రెడిట్ ఏం చెప్పాలి? ఏం తీసుకోవాలి? క్యాష్. పర్చేజెస్, నేమ్ ఆఫ్ ద ఆస్పెక్ట్స్ పర్చేజెస్ అండ్ క్యాష్. పర్చేజెస్ అనేది బిజినెస్కి ఏమవుతుంది? ఎక్స్పెన్సెస్ అవుతుంది. ఎక్స్పెన్స్ అని ఏ అకౌంట్ అమ్మా? నామినల్ అకౌంట్. డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. ఎక్స్పెన్స్ కాబట్టి ఏమవుతుంది? డెబిట్ అవుతుంది. నెక్స్ట్ ఇంకో ఆస్పెక్ట్ ఏంటి? క్యాష్. క్యాష్ అనేది ఏంటమ్మా? రియల్ అకౌంట్. అసెట్. డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. పర్చేజ్ చేసాం గూడ్స్ని అంటే మనం ఏం చేస్తాం? పే చేస్తాం. ఇప్పుడు క్యాష్ గోస్ అవుట్ కాబట్టి ఏం చేయాలి? రియల్ అకౌంట్ రూల్ ప్రకారం గోస్ అవుట్ అయితే ఏం చేయాలమ్మా? క్రెడిట్ చేయాలి. ఓకేనా, ఎంట్రీ ఏమొస్తుంది? పర్చేజెస్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. పర్చేజెస్ అకౌంట్ డెబిట్ అయింది. పర్చేజెస్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. అమౌంట్ 10,000. కంప్లీటా? నరేషన్ బీయింగ్ పర్చేజ్డ్ గూడ్స్ ఫర్ క్యాష్. ఎనఫ్. నెక్స్ట్ క్వశ్చన్ మార్చ్ 2017లో అడిగారమ్మా. మార్చ్ 2017 ఏమని అడిగాడు? జర్నలైజ్ ద ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్ అన్నాడు. అంటే జర్నల్ ఎంట్రీస్ రాయమన్నాడు. ఓకేనా, ఫస్ట్ డేట్ కాలం, పర్టికులర్స్, ఎల్ఎఫ్, డెబిట్ అమౌంట్, క్రెడిట్ అమౌంట్. ఎల్ఎఫ్ మీన్స్ లెడ్జర్ ఫోలియో. ఓకే, నెంబర్ ఫస్ట్ ఏప్రిల్ 2016 స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాష్ అన్నాడమ్మా. బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. బిజినెస్ లైక్ స్టార్ట్ చేసేటప్పుడు ఏం తీసుకొస్తున్నారమ్మా? క్యాష్. ఎవరమ్మా స్టార్ట్ చేస్తుంది? ఓనర్ నేమ్ ఇచ్చాడా? ఏమీ లేదు కాబట్టి సమ్ ఎక్స్. ఇప్పుడు నేమ్ ఆఫ్ ద ఆస్పెక్ట్స్ ఏమొస్తాయి? ఎక్స్ అండ్ క్యాష్. ఫస్ట్ కమ్ టు ఎక్స్. ఎక్స్ అనే అతను ఏమవుతాడు? పర్సన్. న్యాచురల్ పర్సన్, ఆర్టిఫిషియల్ పర్సన్, సారీ న్యాచురల్ పర్సన్. మనకు పర్సన్స్ ఎన్ని టైప్స్ అమ్మా? 3 types. న్యాచురల్ పర్సన్, ఆర్టిఫిషియల్ పర్సన్, రిప్రజెంటేటివ్ పర్సన్. ఓకేనా, ఎక్స్ అనే అతను హ్యూమన్ బీయింగ్ కాబట్టి న్యాచురల్ పర్సన్ కిందకి వస్తాడు. ఆల్ పర్సన్స్ కమ్స్ అండర్ పర్సనల్ అకౌంట్. పర్సనల్ అకౌంట్ రూల్ ఏంటి? డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. ఓనర్ ఎక్స్ అనే అతను బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాడు. బిజినెస్ కి మనీ ఇస్తున్నాడు, ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు అంటే ఇస్తున్నాడు. అంటే బిజినెస్ దగ్గర నుంచి రిసీవ్ చేసుకుంటున్నాడా? బిజినెస్ కి ఇస్తున్నాడు అంటే గివర్ కాబట్టి పర్సనల్ అకౌంట్ రూల్ ప్రకారం గివర్ అయితే ఏం చేయాలి? క్రెడిట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఆస్పెక్ట్ క్యాష్. క్యాష్ అనేది ఏంటమ్మా? అసెట్. ఆల్ అసెట్స్ కమ్స్ అండర్ రియల్ అకౌంట్. డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. ఓకేనా, ఓనర్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాడు, క్యాష్ తీసుకొస్తున్నాడు అంటే క్యాష్ కమ్స్ ఇన్ కాబట్టి ఏం చేయాలి? డెబిట్ చేయాలి. క్యాష్ అకౌంట్ డెబిట్ అవుతుంది. ఓకేనా, జర్నల్ ఎంట్రీ ఏమైనా వస్తుందమ్మా? డెబిట్ ఆస్పెక్ట్తో స్టార్ట్ చేయాలి.
క్యాష్ అకౌంట్ డెటార్ టు క్యాపిటల్ అకౌంట్. క్యాష్ అకౌంట్ డెటార్ టు క్యాపిటల్ అకౌంట్. అమౌంట్ 25,000. Narration being started business with cash. Next date na 8th date na purchased goods from Kiran. Purchased goods from Kiran on credit. On credit అంటే అప్పుకి. కిరణ్ అనే పర్సన్ దగ్గర నుంచి మనం గూడ్స్ పర్చేజ్ చేస్తున్నాం. మనం అంటే ఎవరమ్మా ఇక్కడ? బిజినెస్. ఓకే, కిరణ్ దగ్గర నుంచి మనం గూడ్స్ పర్చేజ్ చేస్తున్నాం. ఎలా పర్చేజ్ చేస్తున్నాం? క్రెడిట్ అంటే అప్పుకి. నేమ్ ఆఫ్ ద ఆస్పెక్ట్స్ ఏమొస్తాయి? పర్చేజెస్ అండ్ కిరణ్. ఫస్ట్ కమ్ టు పర్చేజెస్. పర్చేజెస్ అనేది ఏంటమ్మా? ఎక్స్పెన్సెస్. ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ కమ్స్ అండర్ నామినల్ అకౌంట్. యాజ్ పర్ నామినల్ అకౌంట్ రూల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ డెబిట్. నెక్స్ట్ ఇంకో ఆస్పెక్ట్ ఏంటి? కిరణ్. కిరణ్ అమ్మ నెక్స్ట్ ఆస్పెక్ట్. కిరణ్ అనే అతను ఏంటమ్మా? పర్సన్. పర్సనల్ అకౌంట్. డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. మనం అతని దగ్గర నుంచి పర్చేజ్ చేస్తున్నాం అప్పుకి, అంటే అతను మనకి ఇస్తాడు, అంటే గివర్. గివర్ కాబట్టి ఏం చేయాలమ్మా? క్రెడిట్ చేయాలి. ఓకేనా? పర్చేజెస్ అకౌంట్ ఎంట్రీ ఏమొస్తుంది? పర్చేజెస్ అకౌంట్ డెటార్ టు కిరణ్ అకౌంట్. అమౌంట్ 5,000. Narration being goods purchased from Kiran on credit. Next 12th April 2016 పర్చేజ్డ్ మిషనరీ అన్నారు. నాన్న పర్చేజ్డ్ మిషనరీ. నాన్న మిషనరీ అంటే ఏంటమ్మా? గూడా ఎసెటా? ఎసెట్. ఓకేనా? మనం ఇప్పుడు పర్చేజ్ చేస్తుంది అసెట్ అమ్మా. అసెట్ పర్చేజ్ చేసినప్పుడు ఆ పర్టికులర్ అసెట్నే మనం యాస్పెక్ట్గా కన్సిడర్ చేయాలి. పర్చేజెస్ తీసుకోకూడదు. ఓకేనా? పర్చేజ్ ఎప్పుడు తీసుకోవాలి? గూడ్స్ పర్చేజ్ చేసినప్పుడు. ఇక్కడ మనం పర్చేజ్ చేసింది అసెట్. పేమెంట్ పర్చేజ్ చేసాం, బాగుంది. పేమెంట్ ఎలా చేస్తున్నాం? బై వే ఆఫ్ క్యాషా, చెక్కా, క్రెడిటా? ఏం చెప్పలేదు. ఏం తీసుకోవాలి? క్యాష్. ఓకే, ఫస్ట్ కమ్ టు మిషనరీ. మిషనరీ అనేది అసెట్, ఫిక్స్డ్ అసెట్. ఆల్ అసెట్స్ కమ్స్ అండర్ రియల్ అకౌంట్. రియల్ అకౌంట్ రూల్ డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. ఓకేనా? మనం పర్చేజ్ చేసామంటే మిషన్ కమ్స్ ఇన్ గోస్ అవుట్ అమ్మా? కమ్స్ ఇన్ కాబట్టి డెబిట్ అవుతుంది. నెక్స్ట్ క్యాష్ అనేది కూడా అసెట్, కరెంట్ అసెట్. ఆల్ అసెట్స్ కమ్స్ అండర్ రియల్ అకౌంట్. డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. పర్చేజ్ చేసామంటే పేమెంట్ చేస్తాం మనం, అంటే క్యాష్ అనేది గోస్ అవుట్ కాబట్టి క్రెడిట్ అవుతుంది. ఎంట్రీ మిషనరీ అకౌంట్ డెటార్ టు మిషనరీ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్ 12,000. నరేషన్ మీరు రాయండి అమ్మా. బీయింగ్ పర్చేజ్డ్ మిషనరీ ఫర్ క్యాష్. నెక్స్ట్ 25th డేట్న పెయిడ్ శాలరీస్ అన్నాడు. శాలరీస్ పే చేసాం బై వే ఆఫ్ క్యాషా, చెక్కా? ఏం చెప్పలేదు. ఎంప్లాయీస్కి శాలరీస్ పే చేసాం. ఏం చెప్పకపోతే ఏం తీసుకోవాలి? ఎలా పే చేసినట్టు? బై వే ఆఫ్ క్యాష్. నేమ్ ఆఫ్ ద ఆస్పెక్ట్ శాలరీస్ అండ్ క్యాష్. కమ్ టు శాలరీస్. శాలరీస్ అనేది బిజినెస్కి ఏమవుతుంది? ఎక్స్పెన్స్ అవుతుంది. ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్. ఓకేనా? ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ కమ్స్ అండర్ నామినల్ అకౌంట్. నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం ఎక్స్పెన్స్ అండ్ లాస్ ఏం చేయాలమ్మా? డెబిట్ చేయాలి, అంటే శాలరీస్ అకౌంట్ డెబిట్ అవుతుంది. నెక్స్ట్ క్యాష్ అనేది ఏంటి? కరెంట్ అసెట్, రియల్ అకౌంట్. డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. పే చేసాం మనం శాలరీస్, క్యాష్ గోస్ అవుట్ కాబట్టి క్రెడిట్ అవుతుంది. ఎంట్రీ శాలరీస్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. అమౌంట్ 6,000. నరేషన్ బీయింగ్ salaries paid by cash. కంప్లీటా నాన్న ఫస్ట్ 5 క్వశ్చన్ పేపర్స్లో వాడు ఇచ్చిన జర్నల్ ఎంట్రీస్ చాప్టర్ నుంచి ఇచ్చిన క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. రిమైనింగ్ 5 క్వశ్చన్ పేపర్స్లో ఉన్న జర్నల్ ఎంట్రీస్ చాప్టర్ మీద ఉన్న సమ్స్ మీరు ప్రాక్టీస్ చేయాలి. ఇలాగే సేమ్ ప్రతి చాప్టరు ఫస్ట్ 5 క్వశ్చన్ పేపర్లు ఉండే సమ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిమైనింగ్ 5 క్వశ్చన్ పేపర్లు ఉండే మీరు ప్రాక్టీస్ చేయాలి. ఓకే, ఈ 10 క్వశ్చన్ పేపర్స్ నేర్చుకుంటే చాలమ్మా మీరు 50 out of 50 ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ. మన ప్రీవియస్ క్లాస్లో మనం జర్నల్ చాప్టర్ కంప్లీట్ చేసాం. మన నెక్స్ట్ చాప్టర్ లెడ్జర్. ఈ చాప్టర్ నుంచి ప్రతి ఇయర్ కంపల్సరీగా మనకు 5 మార్క్స్ ప్రాబ్లం ఒకటి వస్తుందమ్మా. ఓకే చూడండి, ఫస్ట్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లెడ్జర్. లెడ్జర్ మీనింగ్ తెలుసుకోవే ముందు మనకు అకౌంటింగ్ ప్రాసెస్ తెలియాలి. అకౌంటింగ్ ప్రాసెస్, అకౌంటింగ్ ప్రాసెస్లో ఫస్ట్ స్టెప్ ఏంటమ్మా? స్టెప్ నెంబర్ 1 రికార్డింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. రికార్డింగ్ ఆఫ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్. రికార్డ్ చేసిన తర్వాత ఏం చేస్తాం? ట్రాన్సాక్షన్స్ అన్నిటిని క్లాసిఫికేషన్ చేస్తాం. క్లాసిఫికేషన్ అన్న అకౌంటింగ్ ప్రాసెస్లో ఫస్ట్ స్టెప్ ఏంటమ్మా? రికార్డింగ్. సెకండ్ వన్ క్లాసిఫికేషన్. అండ్ థర్డ్ వన్ సమ్మరైజేషన్. అండ్ లాస్ట్ వన్
ప్రిపరేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, ఫైనల్ అకౌంట్స్ అని కూడా అంటాం. ఇది యాక్చువల్లీ మనకు అకౌంటింగ్ ప్రాసెస్. ఫస్ట్ బిజినెస్లో జరిగిన ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్స్ని రికార్డ్ చేస్తాం. కానీ ఈ రికార్డ్ చేసే ప్రాసెస్ని ఏమంటాం? జర్నల్ అంటాం. రికార్డింగ్ చేసే ప్రాసెస్ని ఏమంటాం? జర్నల్ అంటాం. ఇది ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాం. 2 మార్క్స్ వెయిటేజ్. నెక్స్ట్ రికార్డ్ చేసిన తర్వాత ట్రాన్సాక్షన్స్ అన్నిటిని ఏం చేస్తామంటే క్లాసిఫికేషన్ చేస్తాం. క్లాసిఫైయింగ్. నెక్స్ట్ అకౌంటింగ్ ప్రాసెస్లో సెకండ్ స్టెప్ క్లాసిఫికేషన్. క్లాసిఫికేషన్ అంటేనా సిమిలర్ గ్రూప్ ఆఫ్ ఐటమ్స్ అన్నిటినీ కూడా ఒక సపరేట్ అకౌంట్లో రాయడాన్ని ఏమంటారంటే క్లాసిఫికేషన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ అన్ని సేల్స్ అకౌంట్లో రాస్తాం. పర్చేజెస్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ అన్ని పర్చేజెస్ అకౌంట్లో రాస్తాం. అలాగే పర్చేజ్ రిటర్న్స్ అన్ని కూడా పర్చేజ్ రిటర్న్స్ అకౌంట్లో రాస్తారు. సేల్స్ రిటర్న్స్ ట్రాన్సాక్షన్స్ అన్ని సేల్స్ రిటర్న్స్ అకౌంట్లో రాస్తాం. అలాగే క్యాష్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ అన్ని క్యాష్ అకౌంట్లో రాస్తాం. అలాగే డెటార్స్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ అన్ని ఆ పర్టికులర్ డెటార్ అకౌంట్లో రాస్తాం. క్రెడిటార్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ అన్ని ఆ పర్టికులర్ క్రెడిటార్ అకౌంట్లో సపరేట్గా. ఇలా సిమిలర్ గ్రూప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ ఒక ప్లేస్లో రికార్డ్ చేయడాన్ని ఓకేనా ఏమంటారంటే క్లాసిఫికేషన్ అంటారమ్మా. రికార్డ్ చేసిన ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ సిమిలర్ గ్రూప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ ఒక ప్లేస్లో రాయడాన్ని ఏమంటారంటే క్లాసిఫికేషన్ అంటాం. ఈ క్లాసిఫికేషన్ అనే ప్రాసెస్ ఎక్కడ జరుగుతుందంటే లెడ్జర్ అనే చాప్టర్లో జరుగుతుందమ్మా. లెడ్జర్ ఫస్ట్ రికార్డింగ్ అనే ప్రాసెస్ ఎక్కడ జరుగుతుంది? జర్నల్. లెడ్జర్ అనే ప్రాసెస్ ఎక్కడ జరుగుతుందమ్మా? క్లాసిఫికేషన్ అనే ప్రాసెస్ ఎక్కడ జరుగుతుంది? లెడ్జర్లో జరుగుతుంది. నెక్స్ట్ క్లాసిఫికేషన్ చేసిన తర్వాత ఏం చేయాలి? సమ్మరైజేషన్ చేయాలి. సమ్మరైజేషన్ అనే ప్రాసెస్ ఎక్కడ జరుగుతుందంటే ట్రయల్ బ్యాలెన్స్. అండ్ లాస్ట్ వన్ అకౌంటింగ్ ప్రాసెస్ లాస్ట్ వన్ ప్రిపరేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ ఫైనల్ అకౌంట్స్. ఓకే, ఇది అకౌంటింగ్ ప్రాసెస్. ఈ అకౌంటింగ్ ప్రాసెస్లో ఫస్ట్ మనం ఏం నేర్చుకున్నాం? హౌ టు రికార్డ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అనేది నేర్చుకున్నాం. అంటే రికార్డింగ్ ఆఫ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటమ్మా? జర్నల్. ఈ జర్నల్ అనే ఒక కాన్సెప్ట్ మనం కంప్లీట్ చేసాం. నెక్స్ట్ చాప్టర్ లెడ్జర్ అన్న. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఈ చాప్టర్ నుంచి 5 మార్క్స్ ప్రాబ్లం కంపల్సరీగా వస్తుందమ్మా. చాలా ఈజీ చాప్టర్, ఈజీగా 5 మార్క్స్ గెయిన్ చేయొచ్చు. ఓకే, లెడ్జర్ ఫార్మాట్ చూడండి. లెడ్జర్ ఫార్మాట్ ఏ షేప్లో ఉంటుందంటే టీ షేప్లో ఉంటుందమ్మా. లెడ్జర్ ఫార్మాట్ టీ షేప్లో ఉంటుంది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమంటామంటే డెబిట్ సైడ్ అంటాం. డెబిట్ సైడ్ అండ్ రైట్ హ్యాండ్ సైడ్ ఏమంటామంటే క్రెడిట్ సైడ్ అంటారు. ఓకేనా? మిడిల్ ఆఫ్ ద అకౌంట్లో హెడ్డింగ్ పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏ అకౌంట్ అయితే ప్రిపేర్ చేయాలో ఆ అకౌంట్, సేల్స్ అకౌంట్, పర్చేజెస్ అకౌంట్, ఫర్ ఎగ్జాంపుల్ రాము అకౌంట్, సీత అకౌంట్ లేదా క్యాష్ అకౌంట్, అలా నేమ్ ఆఫ్ ద అకౌంట్ హెడ్డింగ్ పెట్టాలి. ఓకేనా? టీ షేప్లో ఉంటుంది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ని డెబిట్ అంటాం, రైట్ హ్యాండ్ సైడ్ని క్రెడిట్ అంటాం. ఫస్ట్ కాలం ఏంటంటే డేట్ కాలం. లెడ్జర్లో ఫస్ట్ కాలం డేట్ కాలం. నెక్స్ట్ సెకండ్ కాలం పర్టికులర్స్ కాలం. అండ్ నెక్స్ట్ జేఎఫ్. మనకు జర్నల్లో ఏమొచ్చిందమ్మా? ఎల్ఎఫ్ అని వచ్చింది, లెడ్జర్ ఫోలియో. ఇక్కడ లెడ్జర్లో ఏమొచ్చింది? జేఎఫ్ అని వచ్చింది. జేఎఫ్ మీన్స్ జర్నల్ ఫోలియో. అంటే జర్నల్ అనే బుక్లో అక్కడ మనం ఇక్కడ రికార్డ్ చేస్తున్న ట్రాన్సాక్షన్ జర్నల్ అనే బుక్లో ఏ పేజ్ నెంబర్ అయితే ఉంటుందో ఆ పేజ్ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేస్తాం ప్రాక్టికల్గా. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ కాలం అమౌంట్ కాలం. ఇవి డెబిట్ సైడ్. సేమ్ యాజ్ ఇట్ ఈస్ సేమ్ కాలమ్స్ క్రెడిట్ సైడ్ ఉంటాయి. ఫస్ట్ కాలం డేట్, నెక్స్ట్ పర్టికులర్స్, నెక్స్ట్ జేఎఫ్ జర్నల్ ఫోలియో అండ్ లాస్ట్ కాలం అమౌంట్ కాలం. ఇక్కడ నేమ్ ఆఫ్ ద అకౌంట్ హెడ్డింగ్ పెడతాం. ఇది లెడ్జర్ ఫార్మాట్. లెడ్జర్ ఫార్మాట్ ఏ షేప్లో ఉంటుందమ్మా? టీ షేప్లో ఉంటుందమ్మా. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డెబిట్ అంటాం, రైట్ హ్యాండ్ సైడ్ని క్రెడిట్ అంటాం. మొత్తం 8 కాలమ్స్ ఉంటాయి. డెబిట్ సైడ్ 4, క్రెడిట్ సైడ్ 4. ఫస్ట్ కాలం డేట్, పర్టికులర్స్, జేఎఫ్ జర్నల్ ఫోలియో అండ్ అమౌంట్. సేమ్ కాలమ్స్ క్రెడిట్ సైడ్ ఉంటాయి. ఓకే, ఈ మనం జర్నల్ ట్రాన్సాక్షన్స్ని ఎలా రికార్డ్ చేస్తాం? క్రోనాలజికల్ ఆర్డర్. ఓకేనా? లెడ్జర్లో ట్రాన్సాక్షన్స్ ఎలా రికార్డ్ చేస్తామంటే అనలిటికల్ ఆర్డర్లో రికార్డ్ చేస్తాం. అనలిటికల్ ఆర్డర్ మీన్స్ అకౌంట్ వైజ్, క్రోనాలజికల్ ఆర్డర్ మీన్స్ డేట్ వైజ్. లెడ్జర్లో ట్రాన్సాక్షన్ అకౌంట్ వైజ్ రికార్డ్ చేస్తాం. ఫస్ట్ ఒక అకౌంట్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ అకౌంట్, అలా అకౌంట్ వైజ్ చేస్తాం కాబట్టి అనలిటికల్ ఆర్డర్ అంటాం. ఇది ఫార్మాట్ ఆఫ్ లెడ్జర్ నాన్న. యాక్చువల్గా మనకు లెడ్జర్ రావాలంటే ఫస్ట్ జర్నల్ ఎంట్రీస్ రావాలమ్మా. పక్కాగా జర్నల్ ఎంట్రీస్ వస్తేనే లెడ్జర్ వస్తుంది. ఓకేనా? జర్నల్ ఎంట్రీస్ని బేస్ చేసుకొని లెడ్జర్ చేస్తాం, లెడ్జర్ అకౌంట్స్.
కానీ కొంతమంది స్టూడెంట్స్కి జర్నల్ ఎంట్రీస్ ఎక్కడైనా మిస్టేక్ పోతే మొత్తం మిస్టేక్ పోతుంది. కాబట్టి నేను జర్నల్ ఎంట్రీస్ని బేస్ చేసుకొని ఒక సమ్ చెప్తాను. ఓకేనా, రిమైనింగ్ సమ్స్ డైరెక్ట్ ప్రాసెస్లో చెప్తాను. ఓకేనా, సింపుల్ ప్రాసెస్లో చెప్తాను. ఓకేనా, చూడండి ఈ లెడ్జర్స్లో వాడు ఇచ్చిన ఫస్ట్ సమ్ చూడండి. మార్చ్ 2015లో ఒక క్వశ్చన్ ఇచ్చాడమ్మా 5 మార్క్స్కి. క్వశ్చన్ ఏమని అడిగాడంటే ప్రిపేర్ సుధా అకౌంట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ అన్నాడు. ప్రిపేర్ సుధా అకౌంట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ అన్నాడు. ఇప్పుడు ద హెడింగ్ సుధా అకౌంట్. ఏ ఇయర్ ఇచ్చింది? మార్చ్ 2015లో ఇచ్చాడమ్మా. ఈ క్వశ్చన్ 5 మార్క్స్కి ఇచ్చాడు. ఓకే, ఇది ఫార్మాట్ అన్న. ఫస్ట్ పాయింట్ ఏమన్నాడో చూడండి. ఆన్ 1st September 2014 అమౌంట్ డ్యూ ఫ్రమ్ సుధా 4000. అమౌంట్ డ్యూ ఫ్రమ్ సుధా అంటే సుధా దగ్గర నుంచి మనకు అమౌంట్ రావాలి అని అర్థం అన్న. అంటే సుధా మనకు అప్పు ఉంది. మనం అంటే ఎవరైనా బిజినెస్కి ఎవరైనా అప్పు ఉంటే వాళ్ళని ఏమని పిలుస్తాం? డెటార్స్ అని పిలుస్తాం. అంటే ఇక్కడ సుధా ఏమవుతుందమ్మా? డెటార్. ఓకేనా, దీనికి ఎంట్రీ ఉండదమ్మా, ఓపెనింగ్ బ్యాలెన్స్. ఓకేనా, ఇది ఓపెనింగ్ బ్యాలెన్స్ అమ్మా, ఎంట్రీ ఉండదు. ఇప్పుడు సుధా అనే ఆవిడ డెటారా క్రెడిటారా? డెటార్ కాబట్టి ఓకేనా డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది. ఏ బ్యాలెన్స్ ఉంటుందమ్మా? డెబిట్ బ్యాలెన్స్. కాబట్టి ఈ పాయింట్ ఎటువైపు రాయాలంటే డెబిట్ సైడ్ రాయాలి. ఆన్ 1st September 2014 నానా ఓపెనింగ్ బ్యాలెన్స్ అంటే ఏమని రాయాలంటే బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని రాయాలమ్మా. ఓపెనింగ్ బ్యాలెన్స్ అంటే ఏమని రాయాలి? బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. దాని డెబిట్ సైడ్ ఎందుకు రాస్తున్నామంటే అమౌంట్ డ్యూ ఫ్రమ్ సుధా దగ్గర నుంచి మనకు రావాలి అంటే సుధా డెటార్ కాబట్టి డెబిట్ బ్యాలెన్స్, అందుకే డెబిట్ సైడ్ రాస్తున్నాం. అమౌంట్ ఎంతమ్మా? 4000. ఓకే, నెక్స్ట్ September 4th గూడ్స్ సోల్డ్ టు సుధా అంటే మనం సుధాకి సేల్ చేసామమ్మా. దీనికి ఎంట్రీ ఏమొస్తుందమ్మా? మామూలుగా యాక్చువల్గా నేమ్ ఆఫ్ ద ఆస్పెక్ట్స్ ఏంటి? ఫస్ట్ సేల్స్ ఒకటి, సుధా ఒకటి. సేల్స్ అండ్ సుధా. సేల్స్ అనేది ఏమవుతుంది? ఇన్కమ్ అవుతుంది. నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. ఇప్పుడు సేల్స్ అనేది ఇన్కమ్ కాబట్టి క్రెడిట్ చేస్తాం. ఓకేనా, నెక్స్ట్ సుధా అకౌంట్ ఏంటి? పర్సనల్ అకౌంట్. డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. మనం సేల్ చేసాం ఆవిడకి, మనం అమ్ముతున్నాం అంటే ఇప్పుడు సుధా అనే ఆవిడ రిసీవరా గివరా అమ్మ? మనం సేల్ చేస్తున్నాం అంటే మనం గూడ్స్ అమ్ముతున్నాం అంటే గూడ్స్ తీసుకుంటుంది ఆవిడ. రిసీవర్ కాబట్టి ఏం చేయాలి? సుధా అకౌంట్ డెబిట్ అవుతుంది. ఓకేనా, దీనికి జర్నల్ ఎంట్రీ చెప్పండి అమ్మా. ఈ పాయింట్కి డెబిట్ ఏమైంది? సుధా అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్. ఇది యాక్చువల్లీ జర్నల్ ఎంట్రీ. ఈ జర్నల్ ఎంట్రీస్ని బేస్ చేసుకొని మనం లెడ్జర్ చేయాలి. ఎలా చేయాలో చూడండి. మనం ప్రిపేర్ చేస్తుంది ఏ అకౌంట్ అమ్మా? సుధా అకౌంట్. ఈ పర్టికులర్ జర్నల్ ఎంట్రీలో సుధా అకౌంట్ డెబిట్ అయి ఉందా క్రెడిట్ అయి ఉందా? డెబిట్ అయింది. ఓకేనా, సుధా అకౌంట్ ఏమైందమ్మా? డెబిట్ అయింది కాబట్టి ఆ పర్టికులర్ సుధా అకౌంట్లో మనం ఎటువైపు పోస్టింగ్ చేయాలంటే ట్రాన్స్ఫర్ చేయడాన్ని ఏమంటారంటే పోస్టింగ్ అంటారమ్మా. ఆ పర్టికులర్ అకౌంట్లో ఎటువైపు పోస్ట్ చేయాలంటే డెబిట్ సైడ్ పోస్ట్ చేయాలి. ఈ జర్నల్ ఎంట్రీలో సుధా అకౌంట్ డెబిట్ అయింది కాబట్టి డెబిట్ సైడ్ పోస్ట్ చేయాలి. అదే క్రెడిట్ అయితే క్రెడిట్ సైడ్ పోస్ట్ చేయాలి. ఓకే, డెబిట్ సైడ్ డేట్ 4th డేట్న డెబిట్ సైడ్ దేంతో స్టార్ట్ అవుతుందమ్మా? లెడ్జర్ అకౌంట్లో 2తో స్టార్ట్ అవుతుంది, TO2. క్రెడిట్ సైడ్ దేంతో స్టార్ట్ అవుతుంది? బైతో స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ పర్టికులర్స్ కాలంలో ఏం రాయాలంటే ఆపోజిట్ కాలం రాయాలి. ఓకే, సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. ఈ పర్టికులర్ ట్రాన్సాక్షన్లో మనకి సుధా అకౌంట్ డెబిట్ అయింది కాబట్టి డెబిట్ సైడ్ పోస్ట్ చేయాలన్నా ఏమని రాయాలి పర్టికులర్స్ కాలంలో అంటే సుధా అకౌంట్కి అక్కడ ఆపోజిట్లో ఏ అకౌంట్ ఉందమ్మా? సేల్స్ అకౌంట్ అని ఉంది కాబట్టి సేల్స్ అకౌంట్ అని రాయాలి. ఆపోజిట్ అకౌంట్ నేమ్ రాయాలమ్మా. ఆపోజిట్ అకౌంట్ ఏముంది అక్కడ? సేల్స్. అమౌంట్ ఏందమ్మా పర్టికులర్ ట్రాన్సాక్షన్? 5500. ఓకే, నెక్స్ట్ సేమ్ ఇలాగే ప్రతి ట్రాన్సాక్షన్కి జర్నల్ ఎంట్రీ రాసుకొని ఆ జర్నల్ ఎంట్రీస్ని బేస్ చేసుకొని మనం పోస్టింగ్ చేసుకోవాలి లెడ్జర్ అకౌంట్లోకి. నెక్స్ట్ నెక్స్ట్ ట్రాన్సాక్షన్ గూడ్స్ రిటర్న్డ్ బై సుధా. అంటే సుధా గూడ్స్ తిరిగి ఇచ్చేస్తుంది అని అర్థం. ఎవరికి? మనకంటే ఎవరికమ్మా? బిజినెస్కి. ఓకేనా, దీంట్లో నేమ్ ఆఫ్ ద ఆస్పెక్ట్స్ ఏమొస్తాయి? సుధా అండ్ గూడ్స్ రిటర్న్స్ 2 types, పర్చేజ్ రిటర్న్స్, సేల్స్ రిటర్న్స్. మనం ఇప్పుడు ఎవరమ్మా రిటర్న్ చేస్తుంది? మనం రిటర్న్ చేస్తున్నామా? సుధా రిటర్న్ చేస్తుందా? సుధా మనకు రిటర్న్ చేస్తుంది. ఎందుకు? మనం ప్రీవియస్గా సేల్ చేసిన గూడ్స్ ఆవిడకి నచ్చలేదు. ఓకేనా, ఆవిడ మనకి రిటర్న్ చేస్తుంది. అంటే అప్పుడు మనం సేల్ చేసినవి రిటర్న్ వస్తున్నాయి కాబట్టి అవి సేల్స్ రిటర్న్స్. అంటే కస్టమర్ మనకు రిటర్న్ చేస్తే సేల్స్ రిటర్న్స్, మనం సప్లయర్కి రిటర్న్ చేస్తే అవి పర్చేజ్ రిటర్న్స్ అవుతాయమ్మా. ఇప్పుడు ఇదేమవుతుందమ్మా? సేల్స్ రిటర్న్స్. నేమ్ ఆఫ్ ద ఆస్పెక్ట్స్ ఏంటివి? సేల్స్ రిటర్న్స్ అండ్ సుధా. కమ్ టు సేల్స్ రిటర్న్స్.
మన సేల్స్ అనేది ఏమవుతుంది ఇన్కమ్, అప్పుడు సేల్స్ రిటర్న్స్ ఏమవుతుందమ్మా ఎక్స్పెన్సెస్ అవుతుంది. ఎక్స్పెన్సెస్ అండ్ ఇన్కమ్స్ ఓకేనా ఏ అకౌంట్ నామినల్ అకౌంట్. నామినల్ అకౌంట్ రూల్ డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. మన ఇప్పుడు సేల్స్ రిటర్న్స్ అనేది బిజినెస్కి ఏమవుతుంది ఎక్స్పెన్స్ అవుతుంది. సేల్స్ ఇన్కమ్ అయితే సేల్స్ రిటర్న్స్ ఏమవుతుంది ఎక్స్పెన్స్ అవుతుంది. ఎక్స్పెన్స్ని ఏం చేయాలి నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం డెబిట్ చేయాలి. సేల్స్ రిటర్న్స్ అకౌంట్ డెబిట్ అవుతుంది. నెక్స్ట్ సుధా అనేవాడు ఏంటమ్మా పర్సనల్ అకౌంట్. డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. ఆవిడ తిరిగి ఇచ్చేస్తుంది మనకి అంటే గివర్ కాబట్టి ఏం చేయాలి క్రెడిట్ చేయాలి. ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్కి ఎంట్రీ ఏమొస్తుందమ్మా సేల్స్ రిటర్న్స్ అకౌంట్ డెటార్ టు సుధా అకౌంట్. ఇది జర్నల్ ఎంట్రీ. ఈ ఎంట్రీని బేస్ చేసుకుని మనం లెడ్జర్ అకౌంట్ ప్రిపేర్ చేయాలి. లెడ్జర్ అకౌంట్లో పోస్టింగ్ చేసుకోవాలి. ఈ పర్టికులర్ జర్నల్ ఎంట్రీలో సుధా అకౌంట్ ఏమైందమ్మా డెబిట్ అయిందా క్రెడిట్ అయిందా క్రెడిట్ అయింది కాబట్టి ఎటువైపు పోస్ట్ చేయాలమ్మా క్రెడిట్ సైడ్ పోస్ట్ చేయాలి. క్రెడిట్ సైడ్ డేట్ 12th September. క్రెడిట్ సైడ్ బైతో స్టార్ట్ అవుతుందమ్మా లెడ్జర్ బై ఓకేనా. ఆపోజిట్ ఇప్పుడు పర్టికులర్ స్కల్ ఏం రాయాలి ఆపోజిట్ అకౌంట్ నేమ్ రాయాలి. సుధాకి ఆపోజిట్లో అక్కడ ఏముందమ్మా సేల్స్ రిటర్న్స్. సేల్స్ రిటర్న్స్ అకౌంట్ అమౌంట్ ఎంత 2000. ఓకే నెక్స్ట్ పాయింట్ క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ సుధా దగ్గర నుంచి క్యాష్ రిసీవ్ చేసుకున్నాం. ఓకే నేమ్ ఆఫ్ ది ఆస్పెక్ట్స్ ఏంటి క్యాష్ అండ్ సుధా. క్యాష్ అనేది ఏంటమ్మా అసెట్ రియల్ అకౌంట్. డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. రిసీవ్ చేసుకుంటే మనకు క్యాష్ కమ్స్ ఇన్ కాబట్టి క్యాష్ అకౌంట్ ఏమవుతుంది డెబిట్ అవుతుంది. క్యాష్ అకౌంట్ డెటార్ టు ఆపోజిట్ అకౌంట్ ఏంటి ఇంకా సుధా అనేవాడు ఎందుకు క్రెడిట్ అయింది గివర్ కాబట్టి పర్సనల్ అకౌంట్ రూల్ ప్రకారం క్రెడిట్ చేసాం. ఇది జర్నల్ ఎంట్రీ క్యాష్ అకౌంట్ డెటార్ టు సుధా అకౌంట్. ఓకే ఈ ఎంట్రీలో సుధా అకౌంట్ ఏమైంది డెబిట్ అయిందా క్రెడిట్ అయింది కాబట్టి ఎటువైపు పోస్ట్ చేయాలి క్రెడిట్ సైడ్. డేట్ 16th డేట్న బై ఆపోజిట్ అకౌంట్ పర్టికులర్ స్క్రీన్లో ఏరాలమ్మా ఆపోజిట్ అకౌంట్ నేమ్. సుధాకి అక్కడ ఆపోజిట్లో ఏమని ఉంది క్యాష్ అకౌంట్ అని ఉంది. క్యాష్ అకౌంట్ అమౌంట్ 1500. నెక్స్ట్ తర్వాత రిసీవ్డ్ చెక్. నెక్స్ట్ పాయింట్ 22nd రిసీవ్డ్ చెక్ ఫ్రమ్ సుధా దగ్గర నుంచి మనం చెక్ రిసీవ్ చేసుకున్నాం అన్న. చెక్ అంటే మనం ఆస్పెక్ట్ ఏం తీసుకోవాలమ్మా బ్యాంక్ తీసుకోవాలి. చెక్ అంటే ఆస్పెక్ట్ ఏం తీసుకోవాలి బ్యాంక్. ఓకేనా ఎవరి దగ్గర నుంచి రిసీవ్ చేసుకున్నాం సుధా. నేమ్ ఆఫ్ ది ఆస్పెక్ట్స్ ఏమొస్తాయి బ్యాంక్ ఒకటి సుధా ఒకటి. కమ్ టు బ్యాంక్ బ్యాంక్ అనేది పర్సనల్ అకౌంట్ కిందకి వస్తుంది. ఓకేనా ఆర్టిఫిషియల్ పర్సన్. ఓకే డెబిట్ ద రిసీవర్ క్రెడిట్ ద గివర్. ఈ రూల్ అప్లై చేస్తే కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంటుంది బ్యాంక్కి. ఎలా అప్లై చేయాలంటే బ్యాంక్ బ్యాలెన్స్ ఇంక్రీజ్ అయితే డెబిట్, బ్యాంక్ బ్యాలెన్స్ డిక్రీజ్ అయితే క్రెడిట్. ఈ లాజిక్ని అప్లై చేయాలి. బ్యాంక్ అనే ఆస్పెక్ట్ వచ్చినప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ ఇంక్రీజ్ అయితే డెబిట్ చేయాలి, బ్యాంక్ బ్యాలెన్స్ డిక్రీజ్ అయితే క్రెడిట్ చేయాలి. ఇప్పుడు మనం చెక్ రిసీవ్ చేసుకుంటున్నాం మన బిజినెస్ బ్యాంక్ బ్యాలెన్స్ ఏమవుతుంది ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి బ్యాంక్ అకౌంట్ ఏం చేయాలమ్మా డెబిట్ చేయాలి. అదే డిక్రీజ్ అయితే క్రెడిట్ చేయాలి. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ డెబిట్ అయింది. నెక్స్ట్ సుధా పర్సన్ డెబిట్ ద రిసీవర్ క్రెడిట్ ద గివర్. మనం రిసీవ్ చేసుకుంటున్నాం సుధా దగ్గర నుంచి. ఓకేనా అంటే ఆవిడ మనకి ఇస్తుంది గివర్ కాబట్టి ఏం చేయాలమ్మా క్రెడిట్ చేయాలి. ఇప్పుడు ఎంట్రీ ఏమొస్తుంది బ్యాంక్ అకౌంట్ డెటార్ టు సుధా అకౌంట్. ఈ పర్టికులర్ జర్నల్ ఎంట్రీలో సుధా అకౌంట్ డెబిట్ అయిందా క్రెడిట్ అయిందా మనం ప్రిపేర్ చేస్తున్న అకౌంట్ ఏంటి సుధా అకౌంట్. ఈ జర్నల్ ఎంట్రీలో సుధా అకౌంట్ డెబిట్ అయిందా క్రెడిట్ అయిందమ్మా క్రెడిట్ అయింది కాబట్టి క్రెడిట్ సైడ్ పోస్ట్ చేయాలి. 22nd డేట్న బై ఆపోజిట్ అకౌంట్ నేమ్ ఏంటమ్మా బ్యాంక్ అకౌంట్ అమౌంట్ ఎంత 3000. కంప్లీటా ఇంకేమైనా ట్రాన్సాక్షన్స్ ఉన్నాయా లాస్ట్ ట్రాన్సాక్షన్ ఏమన్నాడు చూడండి September 28 సుధా అకౌంట్ సెటిల్డ్ విత్ 10% డిస్కౌంట్ అన్నాడు. సుధా అకౌంట్ని సెటిల్ చేశారమ్మా సెటిల్మెంట్ చేసేసాం. ఓకేనా అమౌంట్ పే చేసేసారు. ఓకేనా ఎలా సెటిల్మెంట్ చేయాలి ఒకవేళ సెటిల్మెంట్ అనే పాయింట్ ఇవ్వకపోతే ఎలా చేయాలి అనేది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ సెటిల్మెంట్ అనే పాయింట్ ఇవ్వలేదు ఓకేనా వదిలే అక్కడతో అయిపోయింది సమ్. ఓకే చూడండి అప్పుడు ఎలా చేయాలో చూడండి. ఇప్పుడు ఈ జర్నల్ ఎంట్రీస్ అన్నిటిని మనం లెడ్జర్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసాం. ఈ ప్రాసెస్ని ఏమంటారంటే పోస్టింగ్ అంటారమ్మా. తర్వాత ఏం చేయాలంటే టోటల్ చేయాలి టోటలింగ్. ఫస్ట్ డెబిట్ సైడ్ ఎంత ఉందమ్మా అమౌంట్ టోటల్ 9500 ఉందమ్మా. డెబిట్ సైడ్ టోటల్ ఎంతమ్మా 9500. క్రెడిట్ సైడ్ టోటల్ ఎంత ఉంది 6500 ఉందమ్మా 6500 ఉంది. ఇప్పుడు వీటిని టోటల్ కాలమ్స్ అంటారు. డెబిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్ ఉన్నాయి కదా వీటిని టోటల్ కాలమ్స్ అంటారు. టోటల్స్ కాలంలో అమౌంట్ ఏ అమౌంట్ రాయాలంటే హయ్యర్ అమౌంట్ రాయాలి. బోత్ సైడ్స్ హయ్యర్ అమౌంట్ రాయాలి. డెబిట్ సైడ్ యాజ్ వెల్ యాజ్ క్రెడిట్ సైడ్ రెండు వైపులా కూడా
హయ్యర్ అమౌంట్ రాయాలి. ఇప్పుడు 9,500 అండ్ 6,500లో హయ్యర్ అమౌంట్ ఏది? 9,500. ఇది బోత్ సైడ్స్ రాయాలమ్మా. 9,500 అండ్ 9,500. తర్వాత 9,500లో నుంచి 6,500ని మైనస్ చేయాలి. అంటే హయ్యర్ అమౌంట్లో నుంచి లెస్సర్ అమౌంట్ మైనస్ చేయాలి. ఎంత వస్తుంది? 3,000 వస్తుంది. ఈ 3,000 మనకు వచ్చిన బ్యాలెన్స్. ఓకేనా, మనకు వచ్చిన బ్యాలెన్స్. ఈ వచ్చిన బ్యాలెన్స్ని ఎక్కడ రాయాలంటే లెస్సర్ అమౌంట్ సైడ్ రాయాలమ్మా. ఎటువైపు రాయాలి? లెస్సర్ అమౌంట్ సైడ్. ఎటువైపు తక్కువ ఉంది? క్రెడిట్ సైడ్ తక్కువ ఉంది. అంటే క్రెడిట్ సైడ్ టోటల్ కాలం పైన. ఓకేనా, 3,000 వచ్చింది ఆన్సర్ బ్యాలెన్స్. ఏమని రాయాలంటే బై బ్యాలెన్స్ క్యారీ డౌన్. అమౌంట్ ఎంత? సారీ, డేట్ ఎంత? 20. డేట్ ఏమి ఇవ్వకపోతే ఆ మంత్ ఎండింగ్ అమ్మా. April 30th, April 2014. ఇది యాక్చువల్గా మనం చేయాల్సింది. ఎప్పుడు? సెటిల్మెంట్ అని ఇవ్వనప్పుడు, సెటిల్డ్ అని ఇవ్వనప్పుడు మనం ఇలా చేసి వదిలేస్తాం. అది నెక్స్ట్ మంత్కి క్యారీ ఫార్వర్డ్ చేసి, ఒక నెక్స్ట్ మంత్ అంటే 1/5/2014 డెబిట్ సైడ్ 2 బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 3,000 క్యారీ ఫార్వర్డ్ చేస్తాం. సేమ్ సైడ్ ఆపోజిట్ సైడ్ అమ్మ క్యారీ ఫార్వర్డ్ చేయాల్సింది. ఆపోజిట్ సైడ్ క్యారీ ఫార్వర్డ్ చేసి ఓకేనా అయిపోతుంది సమ్. ఇది యాక్చువల్గా ఎప్పుడు? సెటిల్డ్ అని ఇవ్వనప్పుడు. సెటిల్డ్ అని ఇచ్చాడమ్మా అక్కడ. సెటిల్డ్ అని ఇచ్చినప్పుడు బ్యాలెన్స్ క్యారీ డౌన్ అలాగే బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఉండదు చివరిలో. ఓకేనా, ఎందుకంటే క్లోజ్ అయిపోయింది, సెటిల్డ్ అయిపోయింది, ఇంకా బ్యాలెన్స్ ఉండదు. ఓకేనా, అప్పుడు ఎలా చేయాలి? సెటిల్డ్ అని ఇచ్చినప్పుడు ఎలా చేయాలి? ఇది నార్మల్గా సెటిల్ ఇవ్వనప్పుడు. సెటిల్ అని ఇస్తే ఎలా చేయాలో చూడండి. ఇక్కడ వరకు సేమ్ ప్రాసెస్ అమ్మా. టోటల్స్ కాలంలో హయ్యర్ అమౌంట్ రాయాలి బోత్ సైడ్స్ హయ్యర్ అమౌంట్ రాసి హయ్యర్ అమౌంట్ నుంచి లెసర్ అమౌంట్ చేస్తే మనకు బ్యాలెన్స్ అమౌంట్ ఎంత వచ్చిందమ్మా? 3,000 వచ్చింది. ఓకేనా, ఈ బ్యాలెన్స్ మీద మనం సెటిల్మెంట్ చేయాలి. ఎంత పర్సెంట్ ఇచ్చారు డిస్కౌంట్? 10%. 10/100 ఎంత వస్తుందమ్మా? 300. ఇది డిస్కౌంట్. 300 డిస్కౌంట్. ఇప్పుడు మనకు వచ్చిన బ్యాలెన్స్ ఎంత? 3,000. ఈ 3,000లో డిస్కౌంట్ ఎంత పోయింది? 300 పోతే ఎంత రిమైనింగ్? 2,700. ఇది సెటిల్ చేస్తారు అమౌంట్. ఓకేనా, డిస్కౌంట్ ఎంతమ్మా? 300. ఓకేనా, సెటిల్మెంట్ అమౌంట్ ఎంత? 2,700. ఇప్పుడు ఈ డిస్కౌంట్ అమౌంట్, ఈ సెటిల్ చేసిన అమౌంట్ ఎటువైపు రాయాలి? ఎటువైపు తక్కువ అమౌంట్ ఉంటే అటువైపు లెస్సర్ అమౌంట్ సైడ్ రాయాలి. ఎటువైపు తక్కువనమ్మా? క్రెడిట్ సైడ్. డేట్ 28th అని చెప్పారమ్మా. బై ఫస్ట్ డిస్కౌంట్ రాయండి. డిస్కౌంట్ ఎంత వచ్చింది? 300. తర్వాత సేమ్ డేట్ సెటిల్ చేశారు. సెటిల్డ్ విత్ క్యాషా చెక్కా ఏం చెప్పలేదు. ఏం చెప్పకపోతే ఏం తీసుకుంటాం? క్యాష్ అకౌంట్. అమౌంట్ ఎంతమ్మా? బ్యాలెన్స్ 3,000 టోటల్ బ్యాలెన్స్. దాంట్లో నుంచి డిస్కౌంట్ 300 పోతే ఎంత అమౌంట్? 2,700. కంప్లీటా? ఇప్పుడు బ్యాలెన్స్ క్యారీ డౌన్ కానీ బ్రాడ్ డౌన్ కానీ ఏమైనా వస్తాయమ్మా? రాదు, ఎందుకంటే అక్కడ సెటిల్డ్ అని చెప్పాడు. ఓకే, నెక్స్ట్ ఇది మార్చ్ 2015లో ఇచ్చారమ్మా. నెక్స్ట్ జూన్ 2015లో సేమ్ క్వశ్చన్, కాకపోతే జస్ట్ అమౌంట్లు చేంజ్ చేశారు అంతేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నేను ఇంకా ఈ సమ్స్ డైరెక్ట్గా చెప్తానమ్మా. జర్నల్ ఎంట్రీస్ రాసి తర్వాత లెడ్జర్లోకి ట్రాన్స్ఫర్ చేయడం ఓకేనా, టైం టేకింగ్. అండ్ ఒకవేళ జర్నల్ ఎంట్రీస్ రాని స్టూడెంట్స్కి ఇబ్బందిగా ఉంటుంది. ఓకేనా, అప్పుడు మనం డైరెక్ట్గా చేయొచ్చు. చిన్న లాజిక్, పర్సనల్ అకౌంట్ రూల్ వస్తే చాలు. పర్సనల్ అకౌంట్ రూల్ ఏంటి? డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. ఈ రూల్ వస్తే ఈ చాప్టర్ అయిపోతుంది, లెడ్జర్ చాప్టర్. చిన్న లాజిక్ అంతే. డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. ఆ పర్టికులర్ ట్రాన్సాక్షన్లో మనం ఏ అకౌంట్ అయితే చేస్తున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ సుధా అకౌంట్ ఉంది. ఆ పర్టికులర్ ట్రాన్సాక్షన్లో సుధా రిసీవర్ అయితే డెబిట్ సైడ్ రాయాలి, గివర్ అయితే క్రెడిట్ సైడ్. అంతే. ఈ చిన్న లాజిక్ మీద ఈ చాప్టర్ కంప్లీట్ అవుతుంది. జర్నల్ ఎంట్రీస్ రాకపోయినా చేయొచ్చు. ఓకేనా, చూడండి ఎలా చేయాలో. నెక్స్ట్ రిమైనింగ్ సమ్స్ అన్ని కూడా నేను ఆ చిన్న లాజిక్ పర్సనల్ అకౌంట్ రూల్ని బేస్ చేసుకొని ఓకేనా రిమైనింగ్ సమ్స్ అని చెప్తానన్నా. జర్నల్ ఎంట్రీస్ రాని వాళ్ళకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ జూన్ 2015లో ఇచ్చాడమ్మా. సేమ్ క్వశ్చన్ బట్ అమౌంట్లు చేంజ్ చేశాడు. జూన్ 2015 లెడ్జర్ ఫార్మాట్ ఏ షేప్లో ఉంటుందమ్మా? టీ షేప్లో ఉంటుంది. టీ షేప్. ఫస్ట్ కాలం ఏంటమ్మా? డేట్ కాలం. సెకండ్ కాలం ఏంటి? పర్టికులర్స్.
థర్డ్ కాలం జేఎఫ్, అలాగే సేమ్ క్రెడిట్ సైడ్ కూడా డేట్, పర్టికులర్స్, జేఎఫ్, అమౌంట్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డెబిట్, రైట్ హ్యాండ్ సైడ్ క్రెడిట్. ఏ అకౌంట్ ప్రిపేర్ చేయమనమ్మా? ప్రిపేర్ సుధా అకౌంట్ అని అడిగాడమ్మా. సుధా అకౌంట్, డేట్, పర్టికులర్స్, జేఎఫ్ మీన్స్ జర్నల్ ఫోలియో, అమౌంట్, మళ్ళీ డేట్, పర్టికులర్స్, జేఎఫ్, అమౌంట్. ఓకే, ఇది ఫార్మాట్ ఆఫ్ లెడ్జర్. ఫస్ట్ పాయింట్ ఏమి ఇచ్చాడు? ఆన్ 1st February 2014 అమౌంట్ డ్యూ ఫ్రమ్ సుధా. సుధా దగ్గర నుంచి మనకు అమౌంట్ రావాలి అంటే ఆవిడ మనకు అప్పు ఉంది అంటే సుధా అనే ఆవిడ అప్పుడు మనకు బిజినెస్కి ఏమవుతుందమ్మా? డెటారా క్రెడిటారా? డెటార్. బిజినెస్కి ఎవరైనా అప్పు ఉంటే వాళ్ళని ఏమంటాం? డెటార్స్ అంటాం. ఓకేనా? డెటార్ కాబట్టి ఆ పాయింట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ అమ్మా, ఎంట్రీ ఉండదు. ఓకేనా? ఓపెనింగ్ బ్యాలెన్స్ అంటే ఏమని రాయాలమ్మా? బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని రాయాలి. ఓపెనింగ్ బ్యాలెన్స్ అంటే ఏమని రాయాలి? బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. ఎటువైపు రాయాలి? డెబిటా క్రెడిట్ అంటే ఆవిడ డెటార్ కాబట్టి డెబిట్ సైడ్ రాయాలి. ఆన్ 1st February 2014 డెబిట్ సైడ్ 2తో స్టార్ట్ అవుతుంది. ఓపెనింగ్ బ్యాలెన్స్ కాబట్టి ఏమని రాయాలమ్మా? బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. అమౌంట్ ఎంత? 8,000. ఓకే, నెక్స్ట్ 4th February గూడ్స్ సోల్డ్ టు సుధా 11,000. గూడ్స్ సేల్ చేసాం మనం సుధాకి. ఓకేనా? దాని ఎంట్రీస్ని బేస్ చేసుకొని చెప్పట్లా. ఓకే, చూడండి, ఈ పర్టికులర్ ట్రాన్సాక్షన్లో మనం సుధాకి సేల్ చేసాం. ఈ పాయింట్, ఈ ట్రాన్సాక్షన్లో సుధా అనే ఆవిడ రిసీవరా గివరా చెప్పండి అమ్మా నాకు. జస్ట్ పర్సనల్ అకౌంట్. ఇప్పుడు మనం ప్రిపేర్ చేస్తున్న ఏ అకౌంట్? సుధా అకౌంట్. సుధా అనే ఆవిడ ఏంటి? పర్సన్. డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. ఈ రూల్ అప్లై చేస్తే చాలు. ఓకే, ఈ పర్టికులర్ ట్రాన్సాక్షన్లో మనం సేల్ చేస్తున్నాం సుధాకి. ఓకే, ఇప్పుడు సుధా అనే ఆవిడ రిసీవరా గివరా? మనం అమ్ముతున్నాం అంటే తీసుకుంటుంది. రిసీవర్. రిసీవర్ కాబట్టి ఎటువైపు రాయాలమ్మా? డెబిట్ సైడ్ రాయాలి. జర్నల్ ఎంట్రీ రాకపోయినా డైరెక్ట్గా చేసేయచ్చు. ఓకే, 4th February 2 ఏం చేస్తున్నాం మనం? సుధాకి సేల్ చేస్తున్నాం కాబట్టి సేల్స్ అకౌంట్ అని రాయాలి. అమౌంట్ ఎంత? 11,000. ఎనఫ్. జర్నల్ ఎంట్రీ రాకపోయినా డైరెక్ట్గా చేసేయచ్చు. ఫాస్ట్గా కంప్లీట్ అవుతుంది. మిస్టేక్స్ పోవడానికి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. ఓకే, యాక్చువల్ కాన్సెప్ట్ అయితే ఇదే. ఓకేనా? జర్నల్ ఎంట్రీస్ని బేస్ చేసుకొని లెడ్జర్కి ట్రాన్స్ఫర్ చేయడం, ఇలా డైరెక్ట్గా చేయడం కూడా ఓకేనా? కరెక్టే. ఓకేనా? ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ పాయింట్ గూడ్స్ రిటర్న్డ్ బై సుధా. గూడ్స్ రిటర్న్డ్ బై సుధా. సుధా రిటర్న్ చేస్తుంది గూడ్స్ అంటే సుధా మనకు తిరిగి ఇచ్చేస్తుంది గూడ్స్ తిరిగి ఇచ్చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్లో సుధా అనే ఆవిడ రిసీవరా గివరా అమ్మా? తిరిగి ఇచ్చేస్తుంది మనకి. గివర్ కాబట్టి ఎటువైపు రాయాలమ్మా? క్రెడిట్ సైడ్ రాయాలి. 12th February క్రెడిట్ సైడ్ దేంతో స్టార్ట్ అవుతుంది? బై. ఓకే, ఏంటి ఆ ట్రాన్సాక్షన్? ఏంటి? గూడ్స్ రిటర్న్డ్ బై సుధా అంటే ఆ రిటర్న్స్ ఏంటి? పర్చేజ్ రిటర్న్సా, సేల్స్ రిటర్న్సా? మనం రిటర్న్ చేసామా? సుధా మనకు రిటర్న్ చేసిందా? సుధా మనకు రిటర్న్ చేసింది అంటే అవే రిటర్న్స్ అమ్మా? సేల్స్ రిటర్న్స్. మనం రిటర్న్ చేస్తే పర్చేజ్ రిటర్న్స్. సేల్స్ రిటర్న్స్ అకౌంట్. అమౌంట్ ఎంతమ్మా? 4,000. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ 16th డేట్న క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ సుధా. సుధా దగ్గర నుంచి మనం క్యాష్ రిసీవ్ చేసుకున్నాం. ఈ పర్టికులర్ ట్రాన్సాక్షన్లో సుధా అనే ఆవిడ రిసీవరా గివరా? గివర్ కాబట్టి ఎటువైపు రాయాలి? క్రెడిట్ సైడ్ రాయాలి. 16th డేట్న బై ఏం రిసీవ్ చేసుకుంటున్నాం మనం సుధా దగ్గర నుంచి? క్యాష్. అదే చెక్ రిసీవ్ చేసుకుంటే ఏమని రాయాలి? బ్యాంక్ అని రాయాలి. అమౌంట్ ఎంతమ్మా? 3,000. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ 22nd డేట్న రిసీవ్డ్ చెక్ ఫ్రమ్ సుధా. సుధా దగ్గర నుంచి మనం చెక్ రిసీవ్ చేసుకున్నాం. ఈ పర్టికులర్ ట్రాన్సాక్షన్లో సుధా రిసీవరా గివరా అమ్మా? గివర్. మనం రిసీవ్ చేసుకుంటున్నాం, ఆవిడ గివర్ అవుతుంది కాబట్టి క్రెడిట్ సైడ్ రాయాలి. 22nd డేట్న బై ఏం రిసీవ్ చేసుకుంటున్నాం మనం? చెక్ అంటే ఏమని రాయాలి? బ్యాంక్ అకౌంట్. అమౌంట్ ఎంత? 6,000. అయిపోయిందా? ఓకేనా? ఇలా చేయడం వల్ల మనకు టైం సేవ్ అవుతుంది, మిస్టేక్స్ పోవడానికి ఛాన్సెస్ తక్కువ ఉంటాయమ్మా. ఓకే, తర్వాత ఏమన్నాడు? సెటిల్డ్ అన్నాడు. సుధా అకౌంట్ సెటిల్డ్ విత్ 10% డిస్కౌంట్ అన్నాడు. సేమ్ ప్రీవియస్గా చేసిన సమ్లో సేమ్ ప్రాసెస్. చూడండి ఎలా సెటిల్మెంట్ చేయాలో. సేమ్. ఫస్ట్ డెబిట్ సైడ్ టోటల్ ఎంత ఉందో రఫ్లో రాసుకోవాలి. డెబిట్ సైడ్ టోటల్ ఎంత ఉంది? 19,000. తర్వాత క్రెడిట్ సైడ్ అమౌంట్ ఎంత ఉందో రఫ్లో రాసుకోవాలి. ఎంత? 13,000. ఇప్పుడు ఈ టోటల్స్ కాలంలో హయ్యర్ అమౌంట్ రాయాలా లెసర్ అమౌంట్ రాయాలమ్మా? బోత్ సైడ్స్ హయ్యర్ అమౌంట్ రాయాలి. 19,000 హైయర్. తర్వాత హయ్యర్ అమౌంట్లో నుంచి లెసర్ అమౌంట్ ఏం చేయాలి? మైనస్ చేయాలి. ఎంత వస్తుందమ్మా మైనస్ చేస్తే? 6,000. ఇది ఆన్సర్. బ్యాలెన్స్. వాడు సెటిల్డ్ అని చెప్పకపోతే వచ్చిన బ్యాలెన్స్ 6,000 ఏం చేస్తాం? లెసర్ అమౌంట్ సైడ్ రాసి 6,000 బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ అని రాసి వదిలేస్తాం, అయిపోతుంది సమ్. కానీ ఇక్కడ సెటిల్డ్ అని చెప్పాడు. సెటిల్డ్ అని చెప్తే బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ అని రాయొచ్చా? రాయకూడదు. సెటిల్మెంట్ ఎలా చేయాలో చూడండి.
మనకు వచ్చిన బ్యాలెన్స్ ఎంతమ్మా 6,000. దీని మీద సెటిల్మెంట్ చేయాలి. ఎంత పర్సెంట్ అన్నాడు 10% అన్నాడు. 6,000 మీద 10% అంటే ఎంతమ్మా 10/100 ఎంత వస్తుంది 600. ఇది డిస్కౌంట్. నెక్స్ట్ 6,000లో 6 అనే డిస్కౌంట్ పోతే రిమైనింగ్ అమౌంట్ ఎంత, ఇది సెటిల్మెంట్ అమౌంట్. ఓకేనా, సెటిల్ విత్ క్యాష్ అన్నాడా చెక్ అన్నాడా, ఏం చెప్పలేదు కాబట్టి ఏం తీసుకుంటాం క్యాష్. ఓకేనా, ఇది సెటిల్మెంట్ చేసే ప్రొసీజర్. ఇప్పుడు ఈ డిస్కౌంట్ అమౌంట్ ఈ క్యాష్ అమౌంట్ ఎటువైపు రాయాలి, ఓకేనా, ఎటువైపు లెస్సర్ అమౌంట్ అయితే ఉంటుందో అటువైపు రాయాలి. ఎటువైపు తక్కువ ఉందమ్మా క్రెడిట్ సైడ్ 28th డేట్ అని చెప్పాడు. బై ఫస్ట్ డిస్కౌంట్ రాయాలమ్మా, డిస్కౌంట్ ఎంత 600. నెక్స్ట్ బై క్యాష్ 5,400. కంప్లీటా, బ్యాలెన్స్ క్యారీడ్ ఆన్ అని వస్తుందా మళ్ళీ రాదు. ఓకేనా, సేమ్ ప్రాసెస్ అన్న లెడ్జర్ చాప్టర్ మొత్తం ఇదే ప్రాసెస్ ఉంటుంది. సెటిల్మెంట్ అని చెప్పకపోతే బ్యాలెన్స్ క్యారీడ్ ఆన్ అని చెప్పి వదిలేస్తాం. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం మార్చ్ 2016లో ఇచ్చారమ్మా. ప్రిపేర్ చరణ్ అకౌంట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ అన్నాడు. చరణ్ అకౌంట్ ప్రిపేర్ చేయమన్నాడు. చరణ్ అకౌంట్ మీన్స్ లెడ్జర్ అకౌంట్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డెబిట్, రైట్ హ్యాండ్ సైడ్ క్రెడిట్. ఫస్ట్ కాలం తెలుసు కదమ్మా డేట్ కాలం, నెక్స్ట్ పర్టికులర్స్ కాలం, నెక్స్ట్ జేఎఫ్ కాలం, నెక్స్ట్ అమౌంట్. సేమ్ డేట్, పర్టికులర్స్, జేఎఫ్, అమౌంట్. Same columns, credit side, date, particulars, JF, amount. Okay, first transaction చూడండి. ఏ అకౌంట్ ప్రిపేర్ చేయమన్నాడమ్మా, నేమ్ ఆఫ్ ద అకౌంట్ చరణ్ అకౌంట్. ఓకే, ఫస్ట్ December 2015 గూడ్స్ సోల్డ్ టు చరణ్. మనం చరణ్కి సేల్ చేసాం, అమ్మాం ఈ పర్టికులర్ ట్రాన్సాక్షన్లో. ఓకేనా, చరణ్ అనేవాడు రిసీవరా గివరా, మనం అమ్ముతున్నాం అంటే వాడు తీసుకుంటున్నాడు అంటే రిసీవర్ కాబట్టి ఎటువైపు రాయాలమ్మా డెబిట్ సైడ్. ఫస్ట్ December 2015 డెబిట్ సైడ్ 2తో స్టార్ట్ అవుతుంది. ఓకేనా, 2 ఏం చేస్తున్నాం మనం సేల్ చేస్తున్నాం కాబట్టి సేల్స్ అకౌంట్ అని రాయాలి. ఓకేనా, డైరెక్ట్ ప్రాసెస్ అమ్మా, జర్నల్ ఎంట్రీస్ కాదు. ఓకేనా, 6,000. నెక్స్ట్ December 3rd క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ చరణ్ 2,000. మనం చరణ్ దగ్గర నుంచి క్యాష్ 2,000 రిసీవ్ చేసుకున్నాం. ఈ పర్టికులర్ ట్రాన్సాక్షన్లో చరణ్ రిసీవరా గివరా అమ్మా, మనకి ఇస్తున్నాడు అంటే గివర్ కాబట్టి ఎటువైపు రాయాలి క్రెడిట్ సైడ్. 3rd date బై, క్రెడిట్ సైడ్ బైతో స్టార్ట్ అవుతుంది. ఏం రిసీవ్ చేసుకుంటున్నాం క్యాష్ అకౌంట్, అమౌంట్ ఎంత 2,000. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ December 5th గూడ్స్ రిటర్న్డ్ బై చరణ్. ఓకేనా, చరణ్ గూడ్స్ రిటర్న్ చేశాడు, మనకి తిరిగి ఇచ్చేసాడు. ఎంత 500. చరణ్ ఈ ట్రాన్సాక్షన్లో రిసీవరా గివరా అమ్మా, తిరిగి ఇచ్చేస్తున్నాడు మనకు గివర్ కాబట్టి ఎటువైపు రాయాలి క్రెడిట్ సైడ్ బై. చరణ్ రిటర్న్ చేస్తున్నాడా మనం రిటర్న్ చేస్తున్నామా, చరణ్ మనకి రిటర్న్ చేస్తున్నాడు అంటే ఏ రిటర్న్స్ సేల్స్ రిటర్న్స్. మనం రిటర్న్ చేస్తే పర్చేజ్ రిటర్న్స్, సేల్స్ రిటర్న్స్ అకౌంట్, అమౌంట్ 500. నెక్స్ట్ 8th December గూడ్స్ సోల్డ్ టు చరణ్ ఫర్ క్యాష్. ట్రాన్సాక్షన్ జాగ్రత్త చూడాలి. గూడ్స్ సోల్డ్ టు చరణ్ ఫర్ క్యాష్ 7,000 అన్నాడు. మనం గూడ్స్ సేల్ చేసాం చరణ్కి. ఎలా బై వే ఆఫ్ క్యాషా చెక్కా క్రెడిటా, క్యాష్ అన్నాడు అంటే మనం చరణ్కి సేల్ చేసాం, గూడ్స్ సేల్ చేసాం. ఇమీడియట్గా చరణ్ మనకు క్యాష్ ఇచ్చేసాడు. ఓకేనా, ఈ పర్టికులర్ ట్రాన్సాక్షన్ చరణ్ అకౌంట్లో రికార్డ్ అవుతుందా, అవ్వదు. ఎందుకంటే ఇమీడియట్గా మనకు క్యాష్ ఇచ్చేసాడు. దీనికి ఎంట్రీ ఏమొస్తుంది క్యాష్ అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్. ఈ పర్టికులర్ అసలు ఈ ఎంట్రీలో చరణ్ అకౌంట్ డెబిట్ కానీ క్రెడిట్ కానీ అయ్యాడా అంటే చరణ్ అకౌంట్లో పోస్ట్ అవుతుందా, అవ్వదమ్మా. ఓకేనా, గూడ్స్ సోల్డ్ టు చరణ్ ఫర్ క్యాష్ అన్నారు. ఫర్ క్యాష్ అని ఉంటే రికార్డ్ అవ్వదు, ఎందుకంటే సెటిల్ అయిపోయింది అక్కడ ట్రాన్సాక్షన్. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ December 10th గూడ్స్ సోల్డ్ టు చరణ్. మనం గూడ్స్ సేల్ చేసాం చరణ్కి. ఇప్పుడు చరణ్ మనం సేల్ చేసామంటే చరణ్ ఏంటి రిసీవర్ కాబట్టి ఎటువైపు రాయాలమ్మా డెబిట్ సైడ్. 10th date టు సేల్స్ అకౌంట్, అమౌంట్ ఎంత 1,000. కంప్లీటింగ్ ఏమైనా ట్రాన్సాక్షన్స్ ఉన్నాయా, ఏం లేవు. సమ్ ఏమన్నా సెటిల్డ్ అని చెప్పాడమ్మా, సెటిల్ అని కూడా ఏం చెప్పలేదు. ఓకేనా,
ఫస్ట్ డెబిట్ సైడ్ ఎంత ఉంది అమౌంట్ 7,000, క్రెడిట్ సైడ్ ఎంత ఉంది 2,500. టోటల్స్ కాలంలో హైయర్ అమౌంట్ రాయాలా లెసర్ అమౌంట్ రాయాలమ్మా? హైయర్ అమౌంట్ 7,000. తర్వాత హైయర్ అమౌంట్లోంచి లెసర్ అమౌంట్ ఏం చేయాలి? మైనస్ చేయాలి. మైనస్ చేస్తే ఎంత? 7,000 నుంచి 2,500 మైనస్ చేస్తే ఎంతమ్మా? 4,500. ఇప్పుడు వచ్చిన బ్యాలెన్స్ అమౌంట్ని హైయర్ అమౌంట్ సైడ్ రాయాలా లెసర్ అమౌంట్ సైడ్ రాయాలమ్మా? లెసర్ అమౌంట్ సైడ్. ఎటువైపు తక్కువ ఉంటే అటువైపు రాయాలి. ఎటువైపు తక్కువ ఉంది? క్రెడిట్ సైడ్. టోటల్ కాలం పైన 4,500 బ్యాలెన్స్. అన్న సెటిల్ అని చెప్పాడా? చెప్పలేదమ్మా. కాబట్టి ఏమనాలంటే బ్యాలెన్స్ క్యారీ డౌన్, క్లోజింగ్ బ్యాలెన్స్ అమ్మా. ఓకేనా? డేట్ ఎంత వచ్చాడు? డేట్ ఏమి ఇవ్వలేదు కాబట్టి ఆ మంత్ ఎండింగ్ డేట్ రాయాలమ్మా. డిసెంబర్ మంత్ ఎండింగ్ డేట్ 31 డిసెంబర్ 2015. తర్వాత దాన్ని ఏం చేయాలి? ఆ బ్యాలెన్స్ని క్యారీ ఫార్వర్డ్ చేయాలి. సేమ్ సైడా ఆపోజిట్ సైడ్ అమ్మా? ఆపోజిట్ సైడ్. నెక్స్ట్ మంత్ 1/1/2016 నెక్స్ట్ మంత్కి క్యారీ ఫార్వర్డ్ చేయాలి. టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. అమౌంట్ ఎంతమ్మా? 4,500. ఇది ఇంకో మోడల్. సెటిల్మెంట్ ఇవ్వకపోతే ఇలా చేయాలి బ్యాలెన్స్. ఓకేనమ్మా? నెక్స్ట్ క్వశ్చన్. ప్రిపేర్ వంశీ అకౌంట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ అన్నాడు. వంశీ అకౌంట్ ప్రిపేర్ చేయమన్నాడమ్మా. వంశీ అకౌంట్ ఏ ఇయర్లో ఇచ్చారంటే మే 2016. ఫస్ట్ కాలం ఏంటమ్మా? డేట్. నెక్స్ట్ కాలం పర్టికులర్స్. నెక్స్ట్ జేఎఫ్. తర్వాత అమౌంట్ కాలం. సేమ్ కాలమ్స్ క్రెడిట్ సైడ్. డేట్, పర్టికులర్స్, జేఎఫ్, అమౌంట్ కాలం. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డెబిట్, రైట్ హ్యాండ్ సైడ్ క్రెడిట్. నేమ్ ఆఫ్ ద హెడింగ్ వంశీ అకౌంట్. వంశీ అకౌంట్. డేట్, పర్టికులర్స్, జేఎఫ్, అమౌంట్. సేమ్ డేట్, పర్టికులర్స్, జేఎఫ్, అమౌంట్. ఓకే, క్లియర్. నెక్స్ట్ ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఏమి ఇచ్చాడు చూడండి. ఆన్ 1st August 2014 అమౌంట్ డ్యూ టు వంశీ. డ్యూ టు అన్నాడా డ్యూ ఫ్రమ్ అన్నాడమ్మా? డ్యూ టు వంశీ అంటే మనం అప్పు ఉన్నాం వంశీకి. ఓకేనా? మనం అంటే ఎవరమ్మా? బిజినెస్ ఆర్గనైజేషన్ అవుట్ సైడ్ అప్పు ఉంటే వాళ్ళని ఏమని పిలుస్తారమ్మా? క్రెడిటార్స్ అంటారు. అంటే వంశీ అనేవాడు క్రెడిటార్. ఇక్కడ ఇది ఓపెనింగ్ బ్యాలెన్స్. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇప్పుడు ఎటువైపు రాయాలి? డెబిట్ సైడా క్రెడిట్ సైడా? క్రెడిట్ సైడ్. ఎందుకంటే ఇక్కడ వంశీ అనేవాడు క్రెడిటార్ కాబట్టి. 1st August 2014 బై ఓపెనింగ్ బ్యాలెన్స్ అంటే ఏమని రాస్తాం? బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. అమౌంట్ ఎంతమ్మా? 4,400. ఓకే, నెక్స్ట్ August 5th పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ వంశీ. వంశీ దగ్గర నుంచి మనం గూడ్స్ పర్చేజ్ చేసాం. ఓకేనా? మనం పర్చేజ్ చేసామంటే వంశీ మనకు గూడ్స్ ఇస్తాడు. అంటే వాడు రిసీవరా గివర్ అమ్మా? వంశీ గివర్. మనకి ఇస్తున్నాడు, మనకు అమ్ముతున్నాడు అంటే గివర్. కాబట్టి ఎటువైపు రాయాలమ్మా? క్రెడిట్ సైడ్. 5th August బై ఆ ట్రాన్సాక్షన్ ఏంటమ్మా? ఏం చేస్తున్నాం మనం అక్కడ? పర్చేజా సేలా? పర్చేజ్ చేస్తున్నాం వంశీ దగ్గర నుంచి మనం. పర్చేజెస్ అకౌంట్. గివర్ కాబట్టి అతను క్రెడిట్ సైడ్ రాస్తున్నాం 1,500. నెక్స్ట్ 10th August సోల్డ్ గూడ్స్ టు వంశీ. మనం అమ్ముతున్నాం ఇప్పుడు వంశీకి. మనం అమ్ముతున్నాం అంటే వంశీ రిసీవరా గివర్ అమ్మా? రిసీవర్ కాబట్టి ఎటువైపు రాయాలి? డెబిట్ సైడ్. టు సేల్స్ అకౌంట్. అమౌంట్ 1,200. నెక్స్ట్ August 13th రిసీవ్డ్ చెక్ ఫ్రమ్ వంశీ 1,000. వంశీ దగ్గర నుంచి మనం చెక్ రిసీవ్ చేసుకున్నాం. అంటే ఈ సిచ్యువేషన్లో వంశీ రిసీవర్ అవుతాడా గివర్ అవుతాడమ్మా? మనం రిసీవ్ చేసుకున్నాం అంటే మనకి ఇస్తున్నాడు గివర్ కాబట్టి ఎటువైపు రాయాలి? క్రెడిట్ సైడ్. 13th August బై ఏం రిసీవ్ చేసుకున్నాం? చెక్ అంటే ఏమని రాయాలమ్మా? బ్యాంక్ అకౌంట్. అమౌంట్ ఎంత? 1,000. నెక్స్ట్ August 17th పెయిడ్ క్యాష్ టు వంశీ 100 రూపీస్. మనం వంశీకి 100 రూపీస్ పే చేసాం. ఈ సిచ్యువేషన్లో వంశీ రిసీవరా గివర్ అమ్మా? రిసీవర్. మనం పే చేస్తున్నాం అతనికి. అతను రిసీవర్ కాబట్టి ఎటువైపు రాయాలి? డెబిట్ సైడ్. టు ఏం పే చేస్తున్నాం? క్యాష్ అకౌంట్. అమౌంట్ ఎంతమ్మా? 100 రూపీస్. నెక్స్ట్ 23rd వంశీ రిటర్న్డ్ గూడ్స్. వంశీ రిటర్న్ చేశాడు గూడ్స్.
ఓకేనా. వంశీ రిటర్న్ చేస్తున్నాడు అంటే వంశీ రిసీవరా గివర్ అమ్మా, తిరిగి ఇచ్చేస్తున్నాడు మనకి. ఓకేనా, గివర్ కాబట్టి ఎటువైపు రాయాలి, క్రెడిట్ సైడ్ 23rd డేట్న బై వంశీ రిటర్న్ చేస్తున్నాడు అంటే అవి ఏ రిటర్న్స్, పర్చేజ్ రిటర్న్సా సేల్స్ రిటర్న్స్ అమ్మా. ఓకేనా, మనం రిటర్న్ చేస్తే పర్చేజ్ రిటర్న్స్, వంశీ రిటర్న్ చేస్తున్నాడు ఏ రిటర్న్స్ అవి, సేల్స్ రిటర్న్స్ అకౌంట్. అమౌంట్ ఎంతమ్మా 200. నెక్స్ట్ పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ వంశీ దగ్గర నుంచి గూడ్స్ పర్చేజ్ చేసాం. ఓకేనా, మనం కొన్నాం వంశీ దగ్గర నుంచి అంటే వంశీ మనకి ఇస్తాడు అంటే గివర్ కాబట్టి ఎటువైపు రాయాలమ్మా, క్రెడిట్ సైడ్ బై ఏం చేస్తున్నాం అక్కడ, పర్చేజ్ చేస్తున్నాం కాబట్టి పర్చేజెస్ అకౌంట్ 500. కంప్లీట్ ఇంకేమైనా ట్రాన్సాక్షన్స్ ఉన్నాయా, ఏం లేవు. బోత్ సైడ్స్ ఈక్వల్గా టోటల్ కాలం రాయాలి. టోటల్ కాలం ఫస్ట్ డెబిట్ సైడ్ ఎంత ఉందో రఫ్లో రాసుకోండి అమ్మా, 1300 ఉంది. క్రెడిట్ సైడ్ ఎంత ఉందమ్మా, 7600 ఉంది. టోటల్స్ కాలంలో ఇప్పుడు హైయర్ అమౌంట్ రాయాలా లెసర్ అమౌంట్ రాయాలా, హైయర్ అమౌంట్ 7600. తర్వాత హైయర్ అమౌంట్ నుంచి లెసర్ అమౌంట్ ఏం చేయాలమ్మా, మైనస్ చేయాలి. 7600లో నుంచి మైనస్ 1300, 6300. ఇది ఆన్సర్, బ్యాలెన్స్ 6300. ఈ వచ్చిన బ్యాలెన్స్ అమౌంట్ హైయర్ అమౌంట్ సైడ్ రాయాలా లెసర్ అమౌంట్ రాయాలమ్మా, లెసర్ అమౌంట్ సైడ్. ఎటువైపు లెసర్ అమౌంట్ ఉంది, డెబిట్ సైడ్ తక్కువ ఉంది, డెబిట్ సైడ్ రాయాలి. ఆన్సర్ ఎంత వచ్చిందమ్మా, బ్యాలెన్స్ 6300. సెటిల్డ్ అని చెప్పాడా, చెప్పలేదు. ఓకేనా, ఏమని రాయాలి, బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ అని రాయాలి. టు బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్, క్లోజింగ్ బ్యాలెన్స్. అమౌంట్ ఎంతమ్మా, డేట్ ఏమని చెప్పాడా, డేట్ ఏం చెప్పకపోతే ఏం రాయాలి, ఆ మంత్ ఎండింగ్ డేట్ 31st August 2029. ఇది బ్యాలెన్స్ క్యారీడ్. దాని తర్వాత నెక్స్ట్ మంత్కి ఏం చేయాలి, క్యారీ ఫార్వర్డ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ మంత్ టోటల్ కాలం కింద 1/9/2014 బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఎంత అమౌంట్, 6300 బ్యాలెన్స్ అమౌంట్. కంప్లీటా. సేమ్ ఇవే ప్రాసెస్ ఉంటాయమ్మా లెడ్జర్లో, ఓన్లీ టూ మోడల్స్ ఉంటాయి. ఓకేనా, సెటిల్మెంట్ సమ్, సెటిల్మెంట్ లేని సమ్. ఓకేనా, ఇవి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మార్చ్ 2017 ఏమన్నాడు, ప్రిపేర్ ప్రసాద్ అకౌంట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ పర్టికులర్స్ అన్నాడు. ప్రసాద్ అకౌంట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏంటమ్మా, డెబిట్, రైట్ హ్యాండ్ సైడ్ క్రెడిట్. లెడ్జర్ ఏ షేప్లో ఉంటుందమ్మా, టీ షేప్. ఫస్ట్ కాలం డేట్, తర్వాత పర్టికులర్స్, జేఎఫ్, అమౌంట్. సేమ్ క్రెడిట్ సైడ్ డేట్, పర్టికులర్స్, జేఎఫ్, అమౌంట్. ప్రసాద్ అకౌంట్. ఓకే, అండ్ ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఏమంటే ఆన్ 1st March 2016 గూడ్స్ పర్చేజ్డ్ ఫ్రమ్ ప్రసాద్ 30,000. మనం ప్రసాద్ దగ్గర నుంచి పర్చేజ్ చేసాం. ఈ ట్రాన్సాక్షన్లో ప్రసాద్ రిసీవరా గివర్ అమ్మా, మనం పర్చేజ్ చేసాం, కొన్నాం అంటే ప్రసాద్ మనకి ఇస్తాడు. గివర్ కాబట్టి ఎటువైపు రాయాలమ్మా, క్రెడిట్ సైడ్. ఆన్ 1st March 2016 బై ఏం చేస్తున్నాం మనం అక్కడ, పర్చేజెస్ అకౌంట్. అమౌంట్ ఎంతమ్మా, 30,000. ఓకే, నెక్స్ట్ డేట్న క్యాష్ పెయిడ్ టు ప్రసాద్. మనం క్యాష్ పే చేస్తున్నాం ప్రసాద్కి. ఈ ట్రాన్సాక్షన్లో ప్రసాద్ రిసీవరా గివర్ అమ్మా, మనం పే చేస్తున్నాం అంటే ప్రసాద్ రిసీవ్ చేసుకుంటున్నాడు, రిసీవర్ కాబట్టి ఏంటి, డెబిట్ సైడ్ రాయాలి. 6th Marchన డెబిట్ సైడ్ 2 ఏం పే చేస్తున్నాం మనం అతనికి, క్యాష్ కాబట్టి క్యాష్ అకౌంట్ అని రాయాలి. అమౌంట్ 15,000. ఓకే, నెక్స్ట్ March 10th గూడ్స్ రిటర్న్డ్ టు ప్రసాద్. గూడ్స్ రిటర్న్డ్ టు ప్రసాద్ అంటే మనం గూడ్స్ రిటర్న్ చేస్తున్నాం ఎవరికి, ప్రసాద్కి, తిరిగి ఇచ్చేస్తున్నాం ప్రసాద్కి. ఈ ట్రాన్సాక్షన్లో ప్రసాద్ రిసీవర్ అవుతాడా గివర్ అవుతాడా, రిసీవర్ కాబట్టి ఎటువైపు రాయాలమ్మా, డెబిట్ సైడ్. 10th డేట్న 2 ఏం చేస్తున్నాం మనం, రిటర్న్ చేస్తున్నాం. మనం రిటర్న్ చేస్తే ఆ రిటర్న్స్ ఏమంటారు, పర్చేజ్ రిటర్న్స్ అకౌంట్. అమౌంట్ ఎంతమ్మా, 1000. నెక్స్ట్ పెయిడ్ టు ప్రసాద్ బై చెక్ 10,000. పెయిడ్ టు ప్రసాద్ బై చెక్, మనం ప్రసాద్కి పే చేస్తున్నాం. ఎలా, బై చెక్. చెక్ అంటే ఆస్పెక్ట్ ఏం తీసుకోవాలి, బ్యాంక్. మనం పే చేస్తున్నాం ప్రసాద్కి. ఈ ట్రాన్సాక్షన్లో ప్రసాద్ రిసీవర్ అవుతాడా గివర్ అవుతాడమ్మా, మనం పే చేస్తున్నాం, అతను రిసీవర్ అవుతాడు.
ఓకేనా 14th డేట్న మనం అతనికి పే చేసాం అంటే వాడు రిసీవర్ కాబట్టి ఎటువైపు రాయాలి డెబిట్ సైడ్. ఎలా పే చేస్తున్నాం బై వే ఆఫ్ క్యాషా చెక్ కాబట్టి ఏమని రాయాలమ్మా బ్యాంక్. అమౌంట్ ఎంత 10,000. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ 26th డేట్న గూడ్స్ పర్చేడ్ ఫ్రమ్ ప్రసాద్ ఫర్ క్యాష్ అన్నాడు. పర్చేజ్ చేసాం ఇమీడియట్గా క్యాష్ ఇచ్చేసాం. ఈ ట్రాన్సాక్షన్ అక్కడే క్లోజ్ అయింది. అంటే మళ్ళీ ప్రసాద్ అకౌంట్లో రికార్డ్ అవుతుందా అవ్వదు. ఫర్ క్యాష్ అని ఉంటే ఓకే నా ట్రాన్సాక్షన్ అక్కడే సెటిల్ అయిపోయింది. మళ్ళీ ప్రసాద్ అకౌంట్లో రికార్డ్ అవ్వదు. ఎంట్రీ ఏమొచ్చిందమ్మా దానికి పర్చేజ్ గూడ్స్ ఫ్రమ్ ప్రసాద్ ఫర్ క్యాష్ అంటే పర్చేజెస్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. ఈ ఎంట్రీలో ప్రసాద్ అకౌంట్ డెబిట్ కానీ క్రెడిట్ కానీ అయ్యాడా లేదు కాబట్టి ప్రసాద్ అకౌంట్లో పోస్టింగ్ అవ్వదమ్మా. ఓకే నెక్స్ట్ 28th డేట్న ఫర్నిచర్ పర్చేజ్ ఫ్రమ్ ప్రసాద్ ఆన్ క్రెడిట్ అంటే ఆన్ క్రెడిట్ అంటే అప్పుకి. ఓకేనా ప్రసాద్ దగ్గర నుంచి మనం అప్పుకి కొన్నాం. ఏం కొన్నాం ఫర్నిచర్ మనం కొన్నాం అంటే అతను మనకి ఇస్తున్నాడు గివర్ కాబట్టి ఎటువైపు రాయాలమ్మా క్రెడిట్ సైడ్. బై ఏం కొన్నామమ్మా గూడ్సా అసెట్ కొనింది అసెట్ కాబట్టి అసెట్ పేరే రాయాలమ్మా ఫర్నిచర్. అమౌంట్ ఎంత 8,000. కంప్లీట్ అమ్మా. ఏమైనా ట్రాన్సాక్షన్స్ ఉన్నాయా ఏం లేవు. బోత్ సైడ్స్ ఈక్వల్గా టోటల్ కాలమ్స్ రాసి డెబిట్ సైడ్ ఎంత ఉందమ్మా అమౌంట్ టోటల్ 26,000. క్రెడిట్ సైడ్ టోటల్ ఎంత ఉందమ్మా 38,000 ఉంది. టోటల్స్ కాలంలో హయ్యర్ అమౌంట్ రాయాలా లెస్సర్ అమౌంట్ రాయాలా హయ్యర్ అమౌంట్ 38,000. తర్వాత హయ్యర్ అమౌంట్లో నుంచి లెస్సర్ అమౌంట్ ఏం చేయాలి మైనస్ చేయాలి. ఎంత వస్తుందమ్మా మైనస్ చేస్తే 8,000 వస్తుంది ఆన్సర్ బ్యాలెన్స్. ఈ వచ్చిన బ్యాలెన్స్ హయ్యర్ అమౌంట్ సైడ్ రాయాలా లెస్సర్ అమౌంట్ సైడ్ రాయాలా లెస్సర్ అమౌంట్ సైడ్. డెబిట్ సైడ్ తక్కువ ఉంది కాబట్టి డెబిట్ సైడ్ ఏమని రాయాలమ్మా టు బ్యాలెన్స్ క్యారీ డౌన్. 28th డేట్న ఆ మంత్ ఎండింగ్ డేట్ రాయాలమ్మా బ్యాలెన్స్కి. మార్చ్ మంత్కి ఎండింగ్ డేట్ అంటే 31st మార్చ్ 2016. కంప్లీటా. ఈ బ్యాలెన్స్ని ఏం చేయాలి క్యారీ ఫార్వర్డ్ చేయాలి నెక్స్ట్ మంత్కి. మార్చ్ తర్వాత ఏంటమ్మా ఏప్రిల్ 1st April 2016 బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అమౌంట్ 8,000. కంప్లీట్ అమ్మా. ఇంకేమైనా ఉన్నాయా ఓకే క్లోజ్. ఇదేనన్నా లెడ్జర్ చాప్టర్ మొత్తం ఇదే ప్రాసెస్ ఉంటుంది. సెటిల్డ్ అని ఇస్తే బ్యాలెన్స్ క్యారీ డౌన్ బ్రాడ్ డౌన్ రాయకూడదు. డిస్కౌంట్ క్యాలిక్యులేట్ చేసుకొని బ్యాలెన్స్ అమౌంట్ సెటిల్ విత్ క్యాష్ అంటే క్యాష్ అని రాయాలి చెక్ అంటే బ్యాంక్ అని రాయాలి. ఓకేనా సెటిల్ అని చెప్పకపోతే బ్యాలెన్స్ క్యారీ డౌన్ అని రాస్తాం. ఇది లెడ్జర్ చాప్టర్ టోటల్ ప్రాసెస్. ఇవే మోడల్స్ ఉంటాయి ఇంతకు మించి వేరే కొత్తగా ఏమి ఉండవు అమ్మా. ఓకే నేను ఫస్ట్ 5 క్వశ్చన్ పేపర్స్లో ఉండేవి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. రిమైనింగ్ 5 క్వశ్చన్ పేపర్స్లో ఉండేవి మీరు ప్రాక్టీస్ చేయాలి. ఓకే థ్యాంక్ యూ.